Hello, hi, this is me, or Divyan Vishita. Welcome to Human Rights Voice. జనరలీ ఒక బిజినెస్ ఉమెన్ని కానీ, ఒక బిజినెస్ మ్యాన్‌ని కానీ చూస్తే వాళ్ళ గోల్ నా బిజినెస్ ఇంత హండ్రెడ్స్ ఆఫ్ క్రోర్స్ ఉండాలి. లేకపోతే మై బిజినెస్, మై బ్రాంచెస్ షుడ్ బి ఎవ్రీవేర్ ఇన్ ద వరల్డ్. ఇలాంటి ఒక మోటోతో వాడు బిజినెస్ స్టార్ట్ చేసిన వాళ్ళని చూసుంటాము. బట్ ఇలాంటిది ఏది కాకుండా ఒక 1,00,000 మంది ఉమెన్ని ఎంపవర్ చేయాలి అనే ఒక మంచి మోటోతో డాక్టర్ ప్రీతి గారు షీ స్టార్టెడ్ హర్ బిజినెస్ ద బ్యూటీ వరల్డ్లోకి ఎంటర్ అయ్యారు. షీ స్టార్టెడ్ హర్ కెరియర్ యాజ్ ఎ డెంటిస్ట్ అండ్ దెన్ బ్యూటీ వరల్డ్ని ఇప్పుడు రూల్ చేస్తున్నారు. సో ఆవిడతో మాట్లాడి మరికొన్ని విషయాలు తెలుసుకుందాం. హలో ప్రీతి గారు, ఇట్ వాస్ సో గుడ్ టు సీ యూ. Thank you, Divya. Thank you so much. సో జనరలీ బ్యూటీ అనేసరికి అంటే ఐ ఫీల్ ఇట్ డోంట్ హ్యావ్ ఎనీ పర్టికులర్ డెఫినేషన్. అంటే నాకు ఒకటి బ్యూటిఫుల్గా అనిపించవచ్చు, మీకు ఇంకొక వే బ్యూటిఫుల్గా అనిపించవచ్చు. అండ్ వాట్ ఈస్ యువర్ డెఫినేషన్ బ్యూటీ అంటే ఏంటి అని మీరు అనుకుంటున్నారు? Very nice. I think I'll start with a small instance. చిన్నప్పుడు ఏదో ఐ థింక్ ఒక 4th, 5th క్లాస్ చదివినప్పుడు we're so used to ఇట్లా మూవీ యాక్ట్రెస్ అనగానే వీళ్ళు కీప్ టెల్లింగ్ లావుగా ఉన్నారు, సన్నగా ఉన్నారు, నల్లగా ఉన్నారు అని కదా. సో అప్పుడు సడన్ గా మా అమ్మమ్మ అట్లా కూర్చుంది, నన్ను ఒక్కసారి ఇట్లా గట్టిగా చూసింది. అమ్మ, దేవుడు అందరికీ కళ్ళు, ముక్కు అన్ని ఇచ్చిన ప్రతి ఒక్కరు బ్యూటిఫుల్లే. బ్యూటీ అనేది ఇట్లా బయట చూసేదాన్ని కాదు, ఇట్లా వాళ్ళు ఏం చేస్తున్నారు లైఫ్ లో అనే దాన్ని బట్టి అన్నట్టు ఉంది. ఐ థింక్ దట్ స్ట్రక్ మీ రియలీ రియలీ వెరీ హార్డ్. అప్పటి నుంచి ఐ స్టార్ట్ ఐ లిటరలీ స్టాప్డ్ ఎవరిని ఇట్లా కమెంట్ చేయటం, ఇట్లా అకార్డింగ్ టు దర్ ఫిజికల్ ఎక్స్పీరియన్స్, అకార్డింగ్ టు దర్ ఫిజికల్ అపియరెన్సెస్ మీద కమెంట్ చేయటం స్టాప్ చేశాను. బికాస్ అమ్మమ్మ ఇస్ మై రోల్ మోడల్. షీఈస్ వెరీ వెరీ స్ట్రాంగ్ లేడీ. సో అట్లా ఒక్కసారి చెప్పగానే విచ్ యాక్చువల్లీ స్టాప్ ద వే ఐ థాట్ అబౌట్ ఇట్. యాజ్ యూ క్లియర్లీ సెడ్ కావ్య, ఇట్స్ ఒకరిని చూడగానే వాళ్ళు ఏం వేసుకున్నారు, ఎలా ఉన్నారు అనేది ఇట్స్ మ్యాటర్ ఆఫ్ మేబీ ఒక ఫ్యూ సెకండ్స్ ఏమో. తర్వాత ద వే దే ఆర్ దర్ ఇన్నర్ సెల్ఫ్, వాళ్ళు మాట్లాడే విధం కానీ, ద వే దే ట్రీట్ ది అదర్ పీపుల్, అలాంటి దాంట్లో ఐ ఫీల్ that is more beautiful. Okal personality is more beautiful rather than their personal appearance. That's my personal thought about it. వెరీ నైస్. అంటే జనరలీ అంటే వాట్ ఐ ఫీల్ ఇస్ లైక్ మనల్ని మనం చూసుకున్నప్పుడు ఇఫ్ వి ఫీల్ కాన్ఫిడెంట్ ఇట్లా టక్కున ఉంది అంటే మనం మాట్లాడే విధానం మారుతుంది, మన అపియరెన్స్ మంచిగా ఉంది అంటే కెన్ జస్ట్ గో ఎవ్రీవేర్ అండ్ రాక్. సో అది చాలా మందికి ఈ మధ్య కాలంలో సరే బ్యూటీ ఇదంతా పెరిగింది, బట్ కొన్ని రూరల్ ఏరియాస్లో అలా అంత పర్టికులర్గా బ్యూటీ మీద కాన్సన్ట్రేట్ చేసేవాళ్ళు ఇలా చాలా తక్కువ మంది ఉన్నారు. సో ఐ థింక్ యూ మెట్ అ లాట్ ఆఫ్ పీపుల్ ఇన్ యువర్ దిస్ థింగ్. సో మీకు అర్బన్కి రూరల్కి మీరు ఫైండ్ చేసిన డిఫరెన్సెస్ ఏమన్నా అనిపించాయా వాళ్ళ మెంటాలిటీకి వీళ్ళ మెంటాలిటీకి? వైల్ డ్రెస్సింగ్ అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ సో పర్ఫెక్ట్. రూరల్ అండ్ అర్బన్ లో తేడా ఏముంటుంది అంటున్నావా? బై ఎవ్రీథింగ్ ఈజ్ రెడీ అంటే ఒక మేకప్ ఆర్టిస్ట్ వచ్చి మనల్ని మేకప్ చేసి మనం రెడీ అయినప్పుడు మన కాన్ఫిడెన్స్, అండ్ వాళ్ళు ఊరికే రెడీ అయ్యి జస్ట్ బ్యూటీ గురించి ఏ కాన్షియస్నెస్ లేకుండా రెడీ అయినప్పటికీ మీ కాన్ఫిడెన్స్ లేనన్న డిఫరెన్స్ అబ్జర్వ్ చేశాను. సో వెన్ యూ కమ్ టు గర్ల్స్ లుకింగ్ గుడ్, కాన్ఫిడెన్స్, ఓకే, అది రూరల్లో ఉన్న అమ్మాయి అయినా సరే, అర్బన్ లో ఆ అమ్మాయి ఎక్కడైనా షీఈస్ అ గర్ల్. all the women think alike. మనం ఎప్పుడు కొంచెం మంచి కొత్త డ్రెస్ వేసుకుని, కొంచెం లిప్స్టిక్ పూసుకొని, కొంచెం పౌడర్ రాసుకుంటే ఎవ్రీబడి ఈజ్ డెఫినెట్లీ మోర్ కంఫర్టబుల్ అండ్ మోర్ కాన్ఫిడెంట్. అది రూరల్ అమ్మాయి, అర్బన్ అమ్మాయి అని కాదు. బట్ నవ్ డేస్ ఇన్ రూరల్ కూడా ఏమవుతుందంటే, బికాస్ ఆఫ్ ఆల్ దిస్ సోషల్ మీడియా అండ్ ఎవ్రీథింగ్, ఎవ్రీబడి, నువ్వు ప్యారిస్లో ఉన్నా, అమెరికాలో ఉన్నా, ఇట్స్ లిటరలీ ద సేమ్. ఐ ఫీల్ దేర్ ఆల్ ద సేమ్ బికాస్ వీ ఆల్ లివ్ త్రూ ద డిజిటల్ మీడియా. సో దాంట్లో మన ఇన్ఫ్లుయెన్సర్స్ని వీళ్ళని చూసినప్పుడు ఆ ట్రెండ్స్, ఈ లుక్స్, they want to imbibe. Every time if you see typically in the rural area, they want to be like the girl who lives in the urban area. That's always an aspiration. Akkada, because obviously because of certain reasons, certain dresses akkada, it's not okay. But ఒక్కసారి when they come akkada complete చేసుకొని urban area ఇట్లా cities కి వచ్చినప్పుడు, they are the girls who will quickly transform. ఇట్లా they'll become the most modern because they were waiting for a chance like that. They want, అట్లా ఫోన్లో చూసుకున్న ప్రతిదాన్ని they just want to live it off. So I think once, obviously, when you get ready, నీకు బాగా అనిపిస్తే, the way you walk, the way you talk మొత్తం మారిపోతుంది. అండ్ ఈ మధ్య ట్రెండ్స్ మనం అబ్జర్వ్ చేస్తే మళ్ళీ
ఆ పాత అథెంటిక్ ట్రెండ్స్ లోకి వెళ్ళిపోతున్నారు అమ్మాయిలందరూ చీరలు కట్టుకొని మళ్ళీ ఐ వాంటెడ్ టు బి లైక్ దాట్. ఈవెన్ ఆన్ స్టేజ్ యాంకర్స్ గానీ వీళ్ళందరూ కూడా ఒక ఓల్డ్ ఫ్యాషన్ ని మళ్ళీ తీసుకొస్తున్నారు. అంటే మీరు ఇట్లా మోడర్న్ గా ఉండడం ఇష్టపడతారా, లేకపోతే ఇలా అథెంటిక్ గా ఉండడం ఇష్టపడతారా? ఓకే. సో పర్సనలీ ఇఫ్ యూ ఆస్క్ మీ, ఐఎమ్ లైక్ అ బిగ్ టైమ్ లవర్ ఆఫ్ సారీస్. నాకు సారీస్ అంటే పిచ్చి. లైక్ రైట్ ఫ్రమ్ కాలేజ్ డేస్, యూజీ చదివినప్పుడు వెన్ ఐ వాస్ 16, 17 ఆల్సో, ఐ డోంట్ నో, ఆల్వేస్ ఫెల్ట్ సారీ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ డ్రెస్సెస్ అని ఇట్స్ మై పర్సనల్ థాట్. నాకు ఇట్లా చిన్నపిల్లలు, ఇట్లా చిన్నపిల్లలు అంటే ఈ టీనేజ్ పిల్లలు, అమ్మో నాకు చీర కట్టుకోవటం రాదు అని అట్లా కష్టపడతా ఉంటే నాకు చాలా బాధేస్తూ ఉంటుంది. బికాస్ దట్ సంథింగ్ దట్ బిలాంగ్స్ టు యూ కదా. ఇట్ ఈస్ ఆర్ డ్రెస్, మన ట్రెడిషనల్ ఇండియన్ డ్రెస్. అండ్ ఐఎమ్ సమ్మన్ హూ వాంట్స్ టు బీ సో రూటెడ్ టు దోస్ గ్రౌండ్స్. అసలు ఆ సారీలో ఒక అమ్మాయి కనపడే అందం ఏ డ్రెస్ లో రాదు. ఐ మీన్ వీఆర్ కంఫర్టబుల్ అండ్ ఐఎమ్ ఓకే విత్ ఎనీ కైండ్ ఆఫ్ డ్రెస్, బట్ దట్ ఎలిగెన్స్ అండ్ దట్ బ్యూటీ దట్ సారీ గివ్స్ యూ నో, అసలు ఏ డ్రెస్ లో రాదనేది ఐ పర్సనలీ ఫీల్. అండ్ డ్రెస్ ఇస్ సంథింగ్ విచ్ ఇస్ వెరీ పర్సనల్ చాయిస్. మధ్యలో మనకి చాలా వెస్టర్నైజ్డ్ ఇన్ఫ్లుయెన్స్ వచ్చి సారీ ఏదో ఇట్స్ వెరీ అన్‌కంఫర్టబుల్ డ్రెస్ లాగా అలా ఒక థాట్ క్రియేట్ చేశారు గానీ, బట్ అకార్డింగ్ టు మీ దేర్ ఆర్ గర్ల్స్ హూ ఆర్ డాన్సింగ్ ఇన్ సారీస్ యార్. మన అమ్మమ్మలు, అమ్మలు అందరూ సారీలో అసలు ఏం చెయ్యట్లేదా ఫంక్షన్‌లు? నైట్ అంతా దాంట్లోనే పడుకునేవాళ్ళు. మనం ఇవాళ ఈవెన్ టుడే యాహ్! అండ్ ఇఫ్ యూ ఆస్క్ దెమ్ నో, ఇట్లా ఏంటమ్మా నీకు చీరలో అన్‌కంఫర్టబుల్‌గా లేదంటే నిన్ను వెరైటీగా చూస్తారు. వాట్స్ రాంగ్ విత్ యూ? ఇది ఎంత గాలెళ్తుంది, ఎంత బావుంది, ఎంత కంఫర్టబుల్‌గా ఉంది అంటారు. సో, ఐ పర్సనలీ లవ్ సారీస్. ఐయామ్ ఎ సారీ పర్సన్. నా ఇన్‌స్టాలో మీరు చూసారంటే మొత్తం సారీసే ఉంటాయి. లైక్ అంటే మనందరికీ ఒక కైండ్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్ ఉంటది. చిన్నప్పుడు మనం డ్రెసెస్ ఏసుకునే టైంలో చున్నీస్‌ని సారీస్‌గా కట్టుకొని క్యూట్ లిటిల్ ఇన్నోసెంట్. మీకలాంటి ఇది ఫస్ట్ సారీ ఎక్స్‌పీరియన్స్ అట్లా ఏమన్నా ఉండిందా? 100%. ఐ థింక్ దేర్ ఈస్ నెవర్ ఎ డే ఒక చిన్న ఒక లైక్ ఐ థింక్ ఒక 7, 8 ఇయర్స్ నుంచి మనం స్టార్ట్ చేస్తాం కదా! అమ్మది గాని, అక్కది, చెల్లిది గాని సల్వార్ దుపట్టానేసుకొని చీరలాగా. ఐ థింక్ దట్స్ ఎ వెరీ ఇంటిమేట్ ఫీలింగ్. దట్స్ ఇన్నేట్. ఒక విమెన్‌గా దట్స్ ద ఫస్ట్ థింగ్ దట్ యూ వాంట్ టు వేర్ ఇట్. 100% నాది అమ్మది ప్రతీదీ అట్లాగే యేసుకొని మొత్తం తిరుగుతా ఉండేదాన్ని. సో, యాహ్! ఐ థింక్ అంటే ఈ మధ్య ఎందుకో అంటే నాకనిపిస్తుంది దట్ ఈస్ లాగింగ్ బిహైండ్. అంటే ఆ శారీకున్న బ్యూటీ అర్థం కాకనో మేబీ అమ్మాయిలు ఓవర్‌గా ఫ్యాషనబుల్ కోసం వెనకాల పరిగెత్తడం గురించో వి ఆర్ మిస్సింగ్ దట్ బ్యూటీ ఇన్ దట్ శారీ అని నాకనిపిస్తోంది. వాట్ ఈస్ యువర్ టేక్ ఆన్ దిస్? ఐ సమ్‌హౌ ఫీల్ నౌ దేర్ ఈస్ అ పాజిటివ్ రివర్సల్ ఆఫ్ టైమ్ అనిపిస్తుంది. ఇంతకుముందు మన అమ్మమ్మలు యేసుకునే నగలన్నీ మార్చేసి వేరేయి తీసుకునేవారు. బట్ టుడే ఐ థింక్ బికాస్ ఆఫ్ ద గుడ్ ఇన్‌ఫ్లుయెన్స్ ఆఫ్ అ లాట్ ఆఫ్ ఇన్‌ఫ్లుయెన్సర్స్ అండ్ ఈ రెడీమేడ్ సారీస్ కానీ స్టఫ్ లైక్ దట్, ఐ సీ ద ట్రెండ్ ఈస్ కైండ్ ఆఫ్ పాజిటివ్‌లీ చేంజింగ్ అనే నాకనిపిస్తుంది. బికాస్ లాట్ ఆఫ్ పీపుల్ ఆర్ ప్రమోటింగ్, లాట్ ఆఫ్ అవర్ యాక్టర్స్ ఆల్సో ఆర్ ప్రమోటింగ్ ఇట్ కాబట్టి ఐ ఫీల్ దే స్టిల్ ఇన్ గుడ్ సేఫ్ జోన్ అని అనిపిస్తుంది. ఓకే. జనరల్లీ ఎవరైనా ఒక బిజినెస్ స్టార్ట్ చేసాము అంటే నాకు ఇంత టర్నోవర్ కావాలి అండ్ నా బ్రాంచెస్ వరల్డ్ వైడ్ ఉండాలి. ఇలాంటి గోల్‌తో ఉన్న వాళ్ళని నేను చాలా మందిని చూసాను. బట్ యూ ఆర్ కంప్లీట్‌లీ డిఫరెంట్. అంటే నేను ఒక 1,00,000 మంది వుమెన్‌కి ఒక ఉపాధి కల్పించాలి. ఐ వాంటెడ్ టు మేక్ దెమ్ ఎంపవర్డ్ అనే ఒక థాట్ వినగానే ఐ ఫెల్ట్ సో గుడ్. సో పాజిటివ్. అసలు ఇది ఎలా వచ్చింది? దాని వెనకాల స్టోరీ ఏంటి? అన్‌ఫార్చునేట్‌లీ టుడే ఒక బిజినెస్ మ్యాన్ ఆర్ విమెన్ సక్సెస్ ఈస్ ఆల్వేస్ మెజర్డ్ ఇన్ ద టర్మ్స్ ఆఫ్ మనీ. వాళ్ళ కంపెనీ ఇంత టర్నోవర్ చేస్తుంది. ద కంపెనీ ఈస్ వర్త్ సో మచ్. అండ్ ఫర్గెట్ అబౌట్ దాట్. ఒక సోషల్ గ్యాదరింగ్‌కి వెళ్ళినా ఐ వాస్ వెరీ సర్ప్రైజ్డ్. సమ్‌టైమ్ పీపుల్ ఇంట్రడ్యూస్ ది అదర్ పర్సన్. హే! హి ఈస్ వర్త్ 5,000 క్రోర్స్ అంటారు. ఇట్ యూజ్డ్ టు బి లైక్ వెరీ వెరీ ఐ మీన్ పర్సనలీ నాకది చాలా ఐ కుడ్ నెవర్ రిలేట్ టు ఇట్. ఇంట్రడ్యూస్ ద పర్సన్ విత్ వాట్ హి ఈస్ డన్, వాట్ హి ఈస్. అంతేగాని యూ కాంట్ లేబుల్ దెమ్ విత్ దట్ వాట్ హి ఈస్ వర్త్. Unfortunately, I mean, you can't just label one's worth with just the amount of money that he's earning or the company's turnover. I feel that was very bad. అట్లా చూస్తే అబ్దుల్ కలాంని మనం ఏమనాలి చెప్పండి? Was he someone, he had 4 or 5 pairs of dresses, but according to me, he's the wealthiest person. Imagine the kind of legacy that he's left behind. కదా? And I'm also, I'm strong follower. ఇట్లాంటిది ఇన్స్పైర్ చేస్తుంది. So there's always reels which is coming comparing Ratan Tata and others.
సో రతన్ టాటా ఎంత ఆయన డబ్బులు సంపాదించినా ఇట్ వాస్ ఫర్ ద కాసెస్, ఇట్ వాస్ ఫర్ వాట్ హీ వాస్, ఆ హ్యుమానిటీ, ఆ హ్యూమిలిటీ, దట్ గ్రౌండెడ్నెస్. ఐ థింక్ సంథింగ్ నాకు దాంట్లో కనెక్ట్ అయ్యాను. సో బై గాడ్స్ గ్రేస్ we've had all the international salons and we're really doing well. But there are చాలా women who really needs that little support system అండి. ఐ థింక్ దట్ వాస్ సంథింగ్ దట్ రియలీ నాకు ఆ థాట్ నిజంగానే వచ్చింది. ఇట్లా మనం నా ఫ్రెండ్ ఒక ఆమె అడిగింది ఆఫ్టర్ ఐ కంప్లీటెడ్ మై మిసెస్ తెలంగాణ, మిసెస్ ఇండియా క్రౌన్ అన్ని వచ్చిన తర్వాత క్యాజువల్గా ఇట్లా కూర్చునేటప్పుడు, ఓకే ఈ క్రౌన్స్ అన్ని తెచ్చుకున్నావు కదా, అన్ని తీసి ఇట్లా కబర్డ్లో పెట్టి మంచిగా చేసుకున్నావు, బట్ వాట్ ఇస్ దాని వలన యూజ్ ఏంటి, వాట్ ఆర్ యూ డూయింగ్ అంది. సో యాక్చువల్లీ దట్ డే సమ్ థాట్ నిజంగానే స్టక్ అయింది. అవును కదా, వీ హ్యావ్ టు డూ సంథింగ్. ఏదో తెచ్చుకున్నాము నా కోసం అని అయిపోవటం కాదు, దీని మూలాన హౌ డు ఐ మేక్ దిస్, హౌ డు ఐ పుట్ దిస్ ఇన్ టు యూజ్ అన్న థాట్ నిజంగానే వచ్చింది. అండ్ ఆల్ దిస్ యూ లో ఇట్ ఇన్ ఎడిటింగ్ నో. యా సో యా ఆ క్రౌన్ వేసుకుని వెన్ దే కాల్ మీ ఫర్ లాట్ ఆఫ్ ఈవెంట్స్ యాజ్ చీఫ్ గెస్ట్ అండ్ గెస్ట్ ఆఫ్ ఆనర్. అట్లా వన్ పర్టికులర్ ప్లేస్ వెన్ ఐ వెంట్ టు వన్ గేటెడ్ కమ్యూనిటీ. ఓకే, సో అక్కడ అంత క్రౌన్ అయిపోయింది, అంత అయిపోయింది. వెన్ ఐ గాట్ డౌన్ ద స్మాల్ గర్ల్స్, ఆ చిన్ని పిల్లలు, దట్ 10-12 years గర్ల్స్ లిటరలీ అట్లా వచ్చి వాళ్ళు వాచ్లో సెల్ఫీలు తీసుకోవటం, ఫోటోలో సెల్ఫీలు తీసుకోవటం, ఆ క్రౌన్ ఇట్లా టచ్ చేసుకుని చూడటం. దే వర్ లైక్, ఐ కుడ్ సీ దట్ స్పార్క్ ఇన్ దర్ ఐస్. ఐ సెడ్, ఓ ఇది మనకు వచ్చింది, మనకి దాని విలువ తెలియదు, బట్ వెన్ యూ లుక్ ఎట్ ఎస్ సమ్వన్ హూస్ అవుట్ సైడ్, ఇట్స్ లైక్ అ బిగ్ థింగ్ ఫర్ దెమ్. సో దాట్స్ లైక్ అన్ ఆస్పిరేషన్. ఐ సెడ్, దీని త్రూ దిస్ ఐ రియలీ నీడ్ టు టచ్ ద లైఫ్స్ ఆఫ్ సో మెనీ అదర్ women who are so clueless. చాలా మంది చాలా టాలెంట్ ఉందండి. ఇఫ్ యూ గివెన్ అ చాయిస్, ఎవ్రీబడి విల్ బి మిసెస్ ఇండియా, ట్రస్ట్ మీ. దెర్ ఆర్ సో మెనీ women who are so talented out there, just that వాళ్ళకి ఈక్వల్ ఆపర్చునిటీస్ ఉండదు. సో ఐ థాట్ ఐ షుడ్ బీ దర్ వాయిస్ ఫర్ దెమ్ అండ్ రియలీ సపోర్ట్ అండ్ డూ సంథింగ్ ఫర్ దెమ్. ఎంత వరకు రీచ్ అయ్యారు లైక్ ఈ 1 lakh వాట్ ఎవర్ ఇదిలో, అండ్ వాట్ ఇస్ యువర్ టేక్ నెక్స్ట్ ఫ్యూచర్ గా? 1 lakh అనేది చెప్పడానికి చాలా ఈజీ, నాట్ దట్ ఈజీ. సో దానికి మీకు ఎలాంటి మెషర్స్ తీసుకోండి? So I think right now we are in some 5,600 and odd is what we've completed, which is only 5%. Like literally every day in the morning నాకు ఫస్ట్ థాట్ అదే వస్తుంది, అమ్మో ఇంకా 5% అయింది, ఇంకా 95%. లైక్ అందరూ అంటారు కదా, పొద్దు నీకు బెడ్ నుంచి లెగవటానికి స్ట్రాంగ్ గా ఏదో ఒక రీజన్ కావాలని. ఐఎమ్ వెరీ హ్యాపీ దట్స్ మై రీజన్. సో విచ్ ఎగ్జైట్స్ మీ టు కమ్ ఫ్రమ్ ద బ్రెడ్ అండ్ ఏదో ఒకటి చేయటానికి, ఇంకా చాలా ఉంది మనం చేయటానికి అని. సో రైట్ నౌ దట్స్ ద నంబర్ దట్ వీఆర్ ఎట్. అండ్ ఎస్, సో వీఆర్ నౌ టైర్ 1 ఇట్లా మెట్రోపాలిటన్ సిటీస్ ఒకటే కాదు, బికాస్ హియర్ గర్ల్స్ హ్యావ్ అ లాట్ ఆఫ్ ఆపర్చునిటీస్. బట్ అదే ఆపర్చునిటీ నేను వెన్ ఐ హ్యాడ్ వన్ ఆఫ్ మై ఆఫీసెస్ ఇన్ ఎస్ఆర్ నగర్, ఐ లిటరలీ సా ద గర్ల్స్ ఫ్రమ్ టైర్ 2, టైర్ 3 సిటీస్ అక్కడ ఉన్న కాలేజెస్లో ఇంజనీరింగ్ కానీ సమ్ డిగ్రీ దే హ్యావ్ కంప్లీటెడ్. లిటరలీ అట్లా సర్టిఫికేట్ పట్టుకొని ఆఫీస్ జస్ట్ గోయింగ్, సార్ ఏమైనా జాబ్ ఉందా. మళ్ళీ వాళ్ళ డిగ్రీని చూస్తే దే ఆర్ ఇంజనీరింగ్ అండ్ ఇట్స్ నాట్ ఈజీ మెన్. 4-5 years కష్టపడి వచ్చిన డిగ్రీకి అసలు అట్లా. సో దెన్ ఐ ఫెల్ట్ ఇట్లా కాదు, వీ నీడ్ టు గివ్ దెమ్ సమ్ స్కిల్ బేస్డ్ డెవలప్మెంట్ అనేది ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. బికాస్ ఆల్మోస్ట్ 70% ఇఫ్ యూ సీ ఆఫ్ దోస్ హూ ఆర్ యాక్చువల్లీ హ్యావింగ్ అ ప్రాపర్ డిగ్రీ, నోబడీ ఈజ్ ఈవెన్ ప్రాక్టీసింగ్. అది డాక్టర్ అవని, లాయర్ అవని, ఇంజనీర్ అవని, ఎనీ డిగ్రీ అవని, డిగ్రీ వచ్చిన తర్వాత ఓన్లీ 30% ఆర్ యూజింగ్ దట్ డిగ్రీ అండ్ డూయింగ్ సమ్ జాబ్ అండ్ ఎర్నింగ్ అండ్ డూయింగ్ సంథింగ్. మిగతా 70% ఏం చేయట్లేదు. సో దాట్స్ వెన్ ఐ థాట్ ఇట్లా కాదు, సంథింగ్ విచ్ ఇస్ స్కిల్ బేస్డ్. ఇట్లా సంవత్సరాలు ఏదో అమ్మ చెప్పారు. మోస్ట్ ఆఫ్ ద ఇంజనీరింగ్ స్టూడెంట్స్ టిపికలీ ఇఫ్ యూ ఆస్క్ దెమ్ ఏదో ఎక్స్టెండెడ్ ఇంటర్న్ లాగా, ఐఎమ్ సారీ, మోస్ట్ ఆఫ్ ద డిగ్రీ చేసిన వాళ్ళు ఇంటర్న్ అయిపోయిన తర్వాత ఏదో ఎక్స్టెండెడ్ ఇంటర్న్ లాగా ఉంటుంది. 11th 12th అయిపోతే ఇది కూడా ఒక బేసిక్ ఎడ్యుకేషన్, ఒక ఇంజనీరింగ్ చేసేద్దాం తర్వాత చూద్దాంలే అన్నట్టు. 4 years మెన్, 4 years ఇస్ అ లాంగ్ టైం. చాలా వేస్ట్. వాళ్ళకి దాంట్లో ఇష్టం ఉందా లేదా, నచ్చిందా నచ్చలేదా, ఏదో చెప్పారు, అమ్మ చేయమన్నారు, నాన్న చేయమన్నారు, చేసేసాను, డిగ్రీ వచ్చింది. యాక్చువల్లీ ఆ 4 years ని వాళ్ళు కూర్చొని అప్పుడు ఆలోచిస్తారు, నాకేం ఇష్టం, వాట్ ఈస్ ఇట్ దట్ ఐ వాంట్ టు డూ. సో అట్లాగే లిటరలీ ఫ్రమ్ 18 to 22 years అక్కడే అయిపోతుంది. సో దట్ ఈస్ వేర్ ఐ థాట్ స్కిల్ బేస్డ్. ఒక్క 60 days లో ఇమాజిన్ యూ హ్యావ్ అ బ్యూటిఫుల్ స్కిల్ అండ్ యూ స్టార్ట్ ఎర్నింగ్ ద సేమ్ అమౌంట్, ఇన్ఫాక్ట్ మచ్ బెటర్. స్టార్టింగ్ లోనే నీకు 15,000-20,000 సాలరీ స్టార్ట్ అయ్యి నీకు ఎంత ఉంటే అంత, విత్ ఇన్ 1 year ఇఫ్ యూ డూయింగ్ రియలీ వెల్ అప్ టు 1 lakh దాకా కూడా విత్ ఇన్ 1 year యూ కెన్ స్టార్ట్ ఎర్నింగ్. సో దెర్ ఆర్ పర్సన్ ఇట్లా ఒక 1 hour కి 1 lakh 2 lakh శారీ డ్రైపింగ్
3-4 likes chat 100%. 100%. దట్ ఈస్ అ మినిమం. అదే చెప్తున్నా. అండ్ ఇఫ్ యూ సీ ఆల్ ఆఫ్ దెమ్ వాళ్ళు చాలా యంగ్‌గా ఉంటారు. దే ఆర్ నాట్ పీపుల్ హూ ఆర్ ఇన్ దేర్ 40s అండ్ 50s. సో their passion is driving like that. ఎగ్జాక్ట్‌లీ. ఐ థింక్ ఎనీ ఇండస్ట్రీ అంతే కదా! వాటెవర్ ప్రొఫెషన్ యూ చూస్ అన్‌లెస్ యూ పుట్ యువర్ హార్ట్ అండ్ సోల్ దాంట్లో నుంచి యూ కాంట్ బీ సక్సెస్‌ఫుల్. సో ఇఫ్ దే ఆర్ పీపుల్ మంచిగా ప్రాపర్ ఎడ్యుకేషన్ ఆర్ ప్రాపర్ ట్రైనింగ్‌తో ఉన్నవాళ్ళు దాన్ని ప్రాపర్‌గా తీసుకుంటే దే బికమ్ సెలబ్రిటీస్ మెన్. పీపుల్ వెయిట్ ఫర్ దేర్ అపాయింట్‌మెంట్స్. యాహ్! అండ్ అంటే బ్యూటీ అనేసరికి మనం అమ్మాయి గురించి మాత్రమే మాట్లాడుతూ ఉంటాం. లైక్ బ్యూటీషియన్ అంటే అమ్మాయి అనే మాట్లాడుతూ ఉంటాం. అంటే బ్యూటీ అనేది అబ్బాయిలకు ఉంటదా? అంటే ఐయామ్ జస్ట్ ఆస్కింగ్ ఔట్ ఆఫ్ మై క్యూరియాసిటీ. అంటే అబ్బాయిలు చాలా తక్కువ చూస్తాం. సో ఐ థింక్ యాజ్ అ వుమెన్ యాజ్ అ గర్ల్ చిన్నప్పటి నుంచి మనకి ఆ కాన్షియస్నెస్ ఆఫ్ లుకింగ్ బ్యూటిఫుల్ ఫర్ అవర్ సెల్ఫ్ అనేది జెనెటికలీ ఐ థింక్ ఇట్ ఈస్ దేర్. ఒక చిన్న 4-5 ఇయర్స్ పిల్లల్ని మీరు ఆర్ చిన్న పిల్లలైనా ఈవెన్ 1 or 2 ఇయర్స్ ఇఫ్ యూఆర్ వెల్ డ్రెస్ నో ఇట్లా మీ మొహం చూస్తా కూర్చుంటుంది. గివెన్ అ ఛాన్స్ ఇట్లా ఎవరు లేనప్పుడు అట్లా ఒక లిప్స్టిక్ వేసుకొని ఐ నో ఫ్రెండ్స్ డాటర్స్ హూ టెల్ నీ క్లాస్‌కి పంపించాను. నా పిల్ల ఇప్పుడు మాయిశ్చరైజర్ లేకుండా లిప్ వాసెలిన్ లేకుండా నైట్ పడుకోవట్లేదు. షీ ఈస్ హార్డ్లీ 6 ఇయర్స్. ఆ! విచ్ ఇస్ గుడ్. నౌ షీ అండర్‌స్టాండ్స్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ స్కిన్ కేర్ అంత యంగ్ ఏజ్‌లో. సో ఐ థింక్ మనకి అమ్మాయిలకి ఆటోమేటిక్‌లీ దట్ ఈస్ ఇన్‌బార్న్ క్యారెక్టరిస్టిక్స్ అనుకుంటా. ఫర్ మెన్ ఇట్ ఈస్ కంపారిటివ్‌లీ డెఫినెట్‌లీ లెస్. బికాజ్ వాళ్ళకి ఎంతసేపు స్కిల్ సెట్ ఇట్లా ఇంజినీరింగ్ ఇట్లా హార్డ్ కోర్ ఏదైనా చేయాలనిపిస్తుంది. బట్ ద పర్సెంటేజ్ డెఫినెట్‌లీ ఈస్ మచ్ లెస్సర్. ఫెమినిజం మీద మీ టేక్ ఏంటి? అంటే ఫెమినిజం గురించి మనం చాలా ఈ మధ్య వింటున్నాము. చాలా ఇష్యూస్ గూడా అవుతున్నాయి. ఇఫ్ యూ ఓపెన్ సోషల్ మీడియా వుమెన్ ఎంపవర్‌మెంట్, ఫెమినిజం ఇవి తప్ప ఏమి కనిపించట్లేదు. వాట్ ఈస్ యువర్ టేక్ ఆన్ ఇట్? సీరియస్లీ ఈవెన్ మై థింగ్ 1,00,000 విమెన్ ఎంపవర్మెంట్ కంటే ఐ థింక్ ఐఎమ్ స్ట్రాంగ్లీ సమ్‌వన్ అగైన్స్ దిస్ వర్డ్ ఆఫ్ ఫెమినిజం. బికాస్ పీపుల్ డోంట్ అండర్‌స్టాండ్ యాక్చువల్ మీనింగ్ ఆఫ్ ఫెమినిజం అనేది ఇప్పుడు పోయింది. సో ఐఎమ్ నాట్ సమ్‌వన్ ఇట్లా ప్లగ్ కార్డ్స్ పట్టుకొని మాకు ఈక్వల్ రైట్స్ ఇవ్వండి ఇవ్వండి అని చెప్పటం కాదు. ఐ థింక్ విమెన్ ఇన్‌స్టెడ్ ఆఫ్ హోల్డింగ్ ద ప్లగ్ కార్డ్స్ వాళ్ళ పే చెక్స్ పట్టుకోండి. ఎర్న్ సంథింగ్ ఫర్ యువర్ సెల్ఫ్. ఇట్స్ నాట్ అబౌట్ ది అమౌంట్. నువ్వు 500 సంపాదించు, 5,000 సంపాదించు, 50,000 సంపాదించు. మోర్ దెన్ ద ప్లగ్ కార్డ్స్ అండ్ ఫెమినిజం బోర్డ్స్ యువర్ పే చెక్ వాట్ యు ఆర్ ఎర్నింగ్ దట్ ఈస్ ఫెమినిజం. లివ్ యువర్ లైఫ్. దిస్ ఇస్ వన్ లైఫ్. లివ్ ఇట్. యూస్ఫుల్గా ఏదో ఒకటి దానికి చెయ్యి. 10 మందికి యూస్ఫుల్గా చెయ్యి. అండ్ ఆ 10 మందికి యూస్ఫుల్గా చేసినప్పుడు ఆ సాటిస్ఫాక్షన్ ఒకటి వస్తుంది చూడు దివ్య. దాట్ ఈస్ ఫెమినిజం. యూ స్లీప్ పీస్ఫుల్లీ అట్ నైట్. యు ఆర్ వన్ మోర్ సపోర్ట్ సిస్టమ్ నీ ఫ్యామిలీలో. ఎంతసేపు పాపం ఆ ఒక్క అబ్బాయిని పట్టుకొని వాడు చేయట్లేదు ఐ సీ లాట్ ఆఫ్ మెన్ బాయ్స్ కొంచెం ఆ 25-26 ఇయర్స్‌లో ఇట్లా పెళ్లికి రెడీ అయిన వాళ్ళు నిజంగా వాళ్ళతో నువ్వు కూర్చొని మాట్లాడితే ఏడుస్తారు. లిటరల్లీ ఏడుస్తారు. ది అమౌంట్ ఆఫ్ ప్రెషర్ దట్ ద సొసైటీ పుట్స్ ఆన్ దెమ్ వాళ్ళకి పెళ్లి చేసుకోవాలంటే భయం. ఇట్స్ లైక్ అలా ఎంత ఎంజాయ్ చేసి చేసుకోవాల్సిన వన్ ఆఫ్ ద ఫేజెస్ ఆఫ్ లైఫ్‌ని ఇట్స్ లిటరల్లీ మేడ్ లైక్ ఒక దాన్ని ఏమనాలి? అదొక భయంకరంగా తయారైంది. పెళ్లి నైట్‌మేర్. ఇట్స్ ఎ నైట్‌మేర్ ఫర్ ద మెన్. సో దట్ ఈస్ మై టేక్ ఆన్ ఫెమినిజం. ఫెమినిజం ఇస్ నాట్ జస్ట్ బోర్డ్స్ పట్టుకొని ఈక్వల్ రైట్స్ ఇవ్వండి మనం అడగటం కాదు. మనం చేస్తే ఆటోమేటిక్‌లీ వచ్చినట్టే. యూ డోంట్ హావ్ టు గో అండ్ ఆస్క్ ఎనీవన్. యూ కెన్ టేక్ ఇట్. అట్లా ఎవ్రీ మంత్ నీకు ఒక మంచి సాలరీ వచ్చిందనుకో. సో ఆబ్వియస్లీ యూ ఓన్ దట్ పవర్. నీకు ఇంట్లో ఆ రెస్పెక్ట్ అనేది ఆటోమేటిక్‌లీ వస్తుంది. యువర్ ఓన్ ఫ్యామిలీ స్టార్ట్స్ ట్రీటింగ్ యూ బెటర్. ఓకే. అండ్ అమ్మాయిలో ఆల్సో వెన్ దిస్ కమ్స్ సో యూ బికమ్ కాన్ఫిడెంట్. సో దట్స్ మై టేక్ ఆన్ ఫెమినిజం. ఓకే. సో మీరు డెంటిస్ట్ నుంచి అండ్ నౌ యు ఆర్ ఎ సక్సెస్‌ఫుల్ ఎంటర్‌ప్రెన్యూర్. ఒక మంచి గోల్‌తో యు ఆర్ గోయింగ్ ఫార్వర్డ్. సో అక్కడి నుంచి ఇక్కడికి రావడానికి దేర్ షుడ్ బి అ ఫ్యామిలీ సపోర్ట్ అండ్ మీరు ఫేస్ చేసిన ఇవి కూడా చాలా ఉండుంటాయి. అండ్ డెంటిస్ట్ ఈస్ అ కంప్లీట్‌లీ డిఫరెంట్ ప్రొఫెషన్ అండ్ ద బ్యూటీ ఈస్ టోటలీ డిఫరెంట్. అంటే 2 సైడ్స్ ఆఫ్ కాయిన్ లాగా ఉంది. అండ్ అసలు మీరు ఇటు సైడ్ ఎలా వచ్చారు? అండ్ మీ ఎక్స్‌పీరియన్స్, మీ ఫ్యామిలీ సపోర్ట్? ఫస్ట్ యాజ్ యూజువల్ నేను డాక్టర్ అవ్వటం అనేది మా నాన్న కల. సో అప్పుడు పెద్ద మనం బుర్ర వాడము. ఆల్ దట్ యాజ్ అ డాటర్ యూ ఆల్వేస్ వాంట్ టు ఇంప్రెస్ మీ నాన్న దగ్గర గుడ్ గర్ల్ అని చెప్పించుకోవాలని ఎంతసేపు మనం అదే చూస్తాం. బికాస్ మన నాన్నే మనకి ఫస్ట్ హీరో. ఆల్ దట్ యూ వాంట్ టు డూ ఇస్ మేక్ హిమ్ ఫీల్ హ్యాపీ. అట్లా మా నాన్న డాక్టర్ అవ్వమని చెప్పాలి, నేను డాక్టర్ అయిపోవాల్సిందే. దేర్ వాజ్ నో సెకండ్ థాట్ ఆల్సో అబౌట్ ఆల్ దట్.
So, but yeah, during the process, I completely enjoyed it. I was a gold medalist and best outgoing student all throughout my UG, PG, everything. So, ekkadiki I wanted to do the best, and I completely enjoyed being a dentist and all that. So, nenu mali when it UG complete ayin tarvata, when I became post graduation, నేను select చేయాలి. I don't know, there was some inner calling. Post graduation లో చాలా మాకు బ్రాంచెస్ ఉన్నాయి. యూ కెన్ బికమ్ అ సర్జన్, గమ్ సర్జన్ ఆర్ ఆర్థోడాంటిక్స్ ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. బట్ ఐ రియలీ డోంట్ నో ద ఎగ్జాక్ట్ రీజన్. ఐ సెలెక్టెడ్ సంథింగ్ కాల్డ్ అస్ ప్రివెంటివ్ అండ్ కమ్యూనిటీ డెంటిస్ట్రీ. అది అప్పట్లో చాలా రేర్ పోస్ట్ గ్రాడ్యుయేషన్. ఓన్లీ ఫ్యూ స్టేట్స్‌లోనే ఆ డిగ్రీ ఉంది. ఐ లిటరల్లీ వెయిటెడ్ 1 మోర్ ఇయర్ ఇన్ తమిళనాడు ఫర్ ద డిగ్రీ టు కమ్ టు దట్ స్టేట్ ఆల్సో. నేను అదే చేస్తానని కూర్చున్నా. సో, దాంట్లో ఏంటంటే ఒక డిసీజ్ వచ్చిన తర్వాత దాన్ని ట్రీట్ చేయటం బదులు అది రాకోకుండా ఎలా ప్రివెంట్ చేసుకోవాలి. సో, దట్ వాస్ థింగ్ దట్ ఐ చోస్ ఫర్ మై సెల్ఫ్. సో, నెక్స్ట్ 3 ఇయర్స్ ఆఫ్ మై పీజీ వాస్ దట్. సో, నా పని ఏంటి? ఎంతసేపు ఇట్లా రూరల్‌కెళ్ళటం, హెచ్ఐవి హౌసెస్‌కెళ్ళటం, క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్స్‌కెళ్ళటం, అక్కడికెళ్ళి వాళ్ళందరికీ. సో, సంథింగ్ స్ట్రక్ మీ వెరీ వెరీ డీప్‌లీ. అక్కడ వన్స్ ఐ వెంట్ అప్పుడు ఐఎమ్ టాకింగ్ అబౌట్ వే బ్యాక్ ఇన్ 1999 అండ్ 2000 ఎర్లీ 2000స్‌లో వేర్ హెచ్ఐవి వాస్ హైలీ చాలా ప్రివలెంట్ ఉండిందప్పుడు. సో, I went to one of the homes where it was a home for HIV affected women, and వాళ్ళతో పాటు వాళ్ళ ద్వారాన వాళ్ళ కిడ్స్‌కి వచ్చేసి ఉంటుంది చూడండి. వాళ్ళకి ఐ లిటరల్లీ సా ఇట్ ఇన్ దేర్ ఐస్. లైక్ ఇంకా కొన్ని రోజుల్లో చచ్చిపోతాను నేను అని వాళ్ళకి తెలుసు. అండ్ ఐ వాస్ అ న్యూ మదర్. ఐ హాడ్ జస్ట్ గివెన్ బర్త్ టు మై కిడ్స్ అప్పుడు. సో, దట్ మదర్లీ ఫీలింగ్ వాస్ వెరీ వెరీ స్ట్రాంగ్ అండ్ ఇంటెన్స్. ఐ కుడెంట్ ఈవెన్ నాకది తీసుకోలేకపోయాను. ఆ అమ్మకి బికాస్ ఆఫ్ నో ఫాల్ట్ ఆఫ్ హర్స్, త్రూ ద హస్బెండ్, బికాస్ ఆఫ్ ఇంప్రాపర్ హెచ్ఐవి, షీ హ్యాడ్ ఆల్రెడీ గాట్ హెచ్ఐవి. అండ్ తన మూలాన బికాస్ డ్యూరింగ్ డెలివరీ హెచ్ఐవి పాసెస్ టు ద చైల్డ్ ఆల్సో. సో, చిన్ని పిల్లలు 2 ఇయర్స్ 3 ఇయర్స్ పిల్లలు, they did nothing. The kid is just going there. మేము డెంటల్ చెకప్ కోసం అప్పుడు వెళ్ళేదాన్ని, ప్రివెన్షన్ కోసం, ట్రీట్మెంట్ కోసం అప్పుడు వెళ్ళేదాన్ని. Seeing the small kids, and imagine as a mother that you know that you're also going to die and the child is also going to die. I think అక్కడ చాలా చాలా ఎఫెక్ట్ అయ్యాను నేను. సో, అప్పటి నుంచి ఇంకా ఎక్కువ స్టార్ట్ చేశాను. ఇంకా కమ్యూనిటీస్‌కి వెళ్ళటం, ప్రివెన్షన్ గురించి మాట్లాడటం. అండ్ దెన్ లేటర్ ఐ టుక్ అబౌట్ ఓరల్ క్యాన్సర్ ప్రివెన్షన్ బికాస్ ఐ హావ్ సీన్ క్యాన్సర్ పేషెంట్స్. ద అమౌంట్ ఆఫ్ ఆ ఫినాన్షియల్ బర్డెన్, ఆ సైకలాజికల్ బర్డెన్, సడన్లీ ఒకరికి క్యాన్సర్ వస్తే ద ఎంటైర్ ఫ్యామిలీ కొలాప్సెస్. వాళ్ళకి హీల్ బి ది ఓన్లీ వన్ హు విల్ బి ఎర్నింగ్ ఇన్ దట్ ఫ్యామిలీ. స్కూల్ ఫీజ్ కట్టడానికి ఉండదు, తినటానికి ఉండదు. ఒక్కసారిగా ఎవ్రీథింగ్ పాజెస్. సో, ఐ యూస్ టు గో ఎవ్రీవేర్. అప్పటి నుంచి 100 పీపుల్ 500 పీపుల్‌కి ఎడ్యుకేషన్ ఇవ్వటం, వాళ్ళకి ఎట్లా బ్రష్ చేసుకోవాలి, ఎందుకు పాన్ యూజ్ చేయకూడదు, ఎందుకు గుట్కా వాడకూడదు, ఎందుకు స్మోక్ చేయకూడదు. సో, ఐ బిన్ ట్రైన్, మై మైండ్ హెస్ బిన్ ట్రైన్ ఫ్రమ్ దట్ యంగ్ ఏజ్ ఆన్ ప్రివెన్షన్. సో, అట్లా ఐ కంప్లీట్లీ ఎంజాయ్ బీయింగ్ అ డాక్టర్. అండ్ అప్పుడే చాలా థౌసండ్స్ అండ్ థౌసండ్స్ ఆఫ్ ఫ్రీ డెంటల్ క్యాంప్స్ కూడా చేశాను అప్పుడు. So, I think that's by nature I really like doing it. And becoming an entrepreneur was not a choice. It was just I'm someone, ఏ ఆపర్చునిటీ వచ్చినా దాన్ని వదలకూడదు అని చూస్తా. సో, మై హస్బెండ్స్ ఆల్సో డాక్టర్ అండ్ హీ వాంటెడ్ టు షిఫ్ట్ ఇంటూ బికమింగ్ అన్ ఆంటర్‌ప్రెన్యూర్ అండ్ ఫ్యాషన్ ఇండస్ట్రీ, అట్లా సెలాన్ బ్రాండ్స్ అట్లా ఆయన చేసుకుంటా ఉంటారు. బట్ ఐ వాస్ స్టిల్ చాలా భయం. మా ఇంట్లో అన్నారు, ఆయన ఎట్లాగో వేరే చూస్ చేసుకున్నారు, నువ్వైనా ప్రాపర్‌గా చెయ్యి అని చెప్పి. We all want that, exactly that safety for women, especially that safety is a very important factor. సో, ఆల్మోస్ట్ అక్కడే ఉంటానే ఉన్నాను. బట్ ఐ వాజ్ ఆల్సో ఇంప్రెస్డ్ విత్ దిస్. బానే ఉంది టు బీయింగ్ అన్ ఆంటర్‌ప్రెన్యూర్, టు హ్యావ్ యువర్ ఓన్ బిజినెస్. ఐ వాజ్ కైండ్ ఆఫ్ లైకింగ్. సో, అట్లా హాస్పిటల్‌కి 4 డేస్ వెళ్ళేదాన్ని, మిగతా 3 డేస్ వచ్చి బిజినెస్‌లో చూసుకునేదాన్ని. సో, అట్లా స్లోలీ ఆఫ్టర్ వన్ పాయింట్ ఆఫ్ టైమ్ నాకే తెలియకుండా కంప్లీట్ ఇట్లా షిఫ్ట్ అయిపోయాను. సో, ఐ ఓన్లీ ఫీల్ దట్ మై బీయింగ్ అ డాక్టర్, నేను ఒక క్లినిక్‌లో కూర్చునేటప్పుడు ఓన్లీ ఫ్యూ హండ్రెడ్స్ ఆఫ్ పేషెంట్స్ అండ్ పీపుల్స్ లైఫ్స్ దట్ ఐ కుడ్ టచ్. బట్ ఆ ఎక్స్‌పీరియన్స్‌తో ఐ థింక్ దట్స్ గివెన్ మీ ద కాన్ఫిడెన్స్ టు డూ ఇట్ ఆన్ అ లార్జర్ స్కేల్ నౌ. దిస్ ఇస్ ఇంకా అదే ఇండస్ట్రీలో హౌ కెన్ ఐ డూ ఇట్ బెటర్, నాకు నచ్చిన నా ప్యాషన్‌తో, మీ బీయింగ్ అ ప్రొఫెసర్ అండ్ హెచ్ఓడి అండ్ బీయింగ్ విత్ స్టూడెంట్స్ అండ్ ఇట్లా క్యాంప్స్‌లో ఈ ఇండస్ట్రీలో ఎట్లా చేయొచ్చు అనేటప్పటికి, being in this industry, I thought there was so much of vacuum. ఇంతమంది, because in my own salon, I used to bring the best of the staff from Delhi, Bombay, international staff తీసుకొచ్చేదాన్ని. And my clients were like waiting for their thing. అప్పుడు అనుకున్నాను, అదేంటి మన దగ్గర టాలెంట్ లేదా, మన వాళ్ళకి టాలెంట్ లేదా,
వై షుడ్ వి ఆల్వేస్ డిపెండ్ ఆన్ సమ్మన్? వై డోంట్ వి ట్రైన్ ఆర్ ఓన్ పీపుల్? అంత ఇంటర్నేషనల్ లెవెల్స్‌లో స్టాండర్డ్స్‌లో ట్రైన్ చేస్తే మనకే వస్తుంది కదా ఇంత ఆపర్చునిటీ. వై షుడ్ వి గో గివ్ మనీ టు సమ్‌వన్ ఎల్స్ అన్న ఫీలింగ్‌లో సో అట్లా దట్ వాస్ ఎ ట్రాన్సిషన్. ఓకే. అండ్ జస్ట్ ఇన్ కేస్ ఇది ఎక్కడో ఒక రూరల్‌లో ఉన్నవాళ్ళు ఈ వీడియో చూస్తూ ఉంటే, వాళ్ళు మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అంటే అది ప్రాసెస్ ఏంటి? So we have a full team of people. We can always give you our phone numbers and websites ఉన్నాయి. ఒక్క కాల్ చేస్తే చాలు. సో వీ విల్ లిటరలీ ఇమ్మీడియట్లీ సో మా టీమ్ నాతో పాటు ఒక డైరెక్ట్ 1-to-1 కాల్ ఫిక్స్ చేస్తారు. టుడే ఐ థింక్ కరోనా హ్యాస్ టాట్ us that distance is not is ఎక్కడున్నా అమెరికాలో ఉన్నా నువ్వు అనంతపూర్లో ఉన్నా ద డిస్టెన్స్ ఇస్ సేమ్. పక్క రూమ్లో ఉన్నా ఇట్స్ ద సేమ్ బికాస్ వీఆర్ జస్ట్ 1 కాల్ అవే. ఒక్క వీడియో కాల్ బటన్ నొక్కాను అనుకోండి ఎక్కడున్న వాళ్ళైనా అట్లా డైరెక్ట్ కూర్చోవచ్చు. సో మై టీమ్ ఇఫ్ ఇట్లా ఎవరైనా ప్యాషనెట్గా ఉన్నారు నాతో మాట్లాడాలంటే ఐ ఇమ్మీడియట్లీ గివ్ దెమ్ అ స్లాట్. ఎక్కడున్నా నేను వాళ్ళు వీడియో కాల్తో ఐ టాక్ టు దెమ్. ఐ ట్రై టు అండర్స్టాండ్ వాళ్ళకి ఏం కావాలి, వాళ్ళకి నిజంగా బికాస్ మోస్ట్ ఆఫ్ ఇస్ వీ ల్యాక్ దట్ క్లారిటీ. ఆ ఒక్క సపోర్ట్ సిస్టమ్, ఒక ప్రాపర్ గైడెన్స్ కోసం మనం ఎదురు చూస్తూ ఉంటాం. సో విత్ మై సో మచ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఐ ఎగ్జాక్ట్లీ బీ ఏబుల్ టు గైడ్ దెమ్ వాట్ ఈస్ దట్ దే వాంట్. ఎందుకంటే ఈచ్ వన్ ఆఫ్ us వాంట్ డిఫరెంట్ థింగ్స్ ఫ్రమ్ లైఫ్. సో నా దగ్గర ఉన్న ప్లాటర్లో దే వాంట్ సలూన్, దే వాంట్ బికమ్ మేకప్ ఆర్టిస్ట్, బ్యూటీషియన్ ఆర్ కాస్మెటాలజిస్ట్, ఒక కాస్మెటాలజీ క్లినిక్లో పనిచేయాలా. బికాస్ ఎవ్రీబడీస్ లైఫ్ ఇస్ డిఫరెంట్. ఒక్కొక్కరి ఫ్యామిలీ సర్కమ్స్టెన్స్ డిఫరెంట్, ఈచ్ స్టోరీ ఇస్ డిఫరెంట్. సో వాళ్ళ స్టోరీకి తగినట్టు వాట్ ఎవర్ కెన్ హెల్ప్ దెమ్ ఐ విల్ సజెస్ట్. ఓకే. అండ్ మీరు ఆల్రెడీ 5,600 చేంజ్ ఉమెన్ అని ఆల్రెడీ ట్రైన్ చేశారు. సో వాళ్ళ సక్సెస్ స్టోరీ ఏమైనా మాతో షేర్ చేస్తారా? ఓ చాలా ఉన్నాయి, చాలా అంటే. అండ్ ఐ థింక్ ఫ్యూ ఆర్ మై ఫేవరెట్, పర్సనల్ ఫేవరెట్స్. అండ్ ఒక అమ్మాయి ఉండింది. సో షీ హ్యాడ్ కంప్లీటెడ్ అ గ్రాడ్యుయేషన్. వాళ్ళ ఇంట్లో పోట్లాడి మరీ నేను దాంట్లో చెయ్యను, ఐ వాంట్ బికమ్ అ మేకప్ ఆర్టిస్ట్ అని చెప్పి వచ్చింది, నేర్చుకుంది, అంత చేసింది. అప్పుడు దాకా వాళ్ళ ఇంట్లో తను అది ఒక లైక్ మేకప్ ఆర్టిస్ట్ అంటే ఇట్లా ఒక తక్కువ చూపులు, అట్లా ఒక తక్కువగా చూడటం అనేది. ఇంత చదివా, ఎంబీఏ దాకా చదివా, మంచిగా ఏమన్నా సాఫ్ట్వేర్ జాబ్ ఎక్కడన్నా కంపెనీలో చేయకుండా ఈ మేకప్ ఆర్టిస్ట్ అని తీసుకుని వెళ్తున్నావు అని షీ యూజ్డ్ టు ఫీల్ వెరీ వెరీ బ్యాడ్. బట్ షీ వాజ్ వెరీ వెరీ స్టబర్న్. నేను ఇదే చేస్తాను అని చెప్పి అట్లా చేసింది. అండ్ వన్ ఫైనల్ డే వెన్ షీ లెఫ్ట్ అండ్ ట్రైనింగ్ అయిపోయింది, సడన్లీ వాళ్ళ నాన్న ఎక్స్పైర్ అయిపోయారు. అండ్ ఎక్స్ట్రీమ్లీ డెడికేటెడ్ గర్ల్. అండ్ ఒక 2 days ఈవెన్ ఐ డోంట్ వాంట్ టు డిస్టర్బ్ అన్నదర్. థర్డ్ డే నేను వెళ్ళి ఆ అమ్మాయిని చూద్దామని చెప్పి ఫోన్ చేస్తే షీ వాస్ లైక్, మ్యామ్ నేను ఆల్రెడీ అకాడమీలోనే ఉన్నానంది. నాకు ఒక నిమిషం, ఐ మీన్ లూజింగ్ ద ఫాదర్ ఇస్ ఇట్స్ నాట్ అన్ ఈజీ థింగ్ అట్ ఆల్. సో ఆ రోజు ఐ సా దట్ సో ద గర్ల్ ఇమ్మీడియట్లీ స్టెప్స్ అప్. ద మొమెంట్ షీ నోస్ దట్ ఇంకా లేదు, మనమే సంపాదించాలి, నా నాన్ని, తమ్ముడిని, అందరినీ నేనే చూసుకోవాలనేటప్పుడు ఆ విమెన్ ఒక అట్లా దిల్ బికమ్ ఒక అవతార్ లాగా అయిపోతారు. దట్ రెస్పాన్సిబిలిటీ ఇమ్మీడియట్లీ దట్ చేంజ్ విమెన్ ఆర్ వెరీ వెరీ డైనమిక్. చాలా క్విక్గా ఒక సిచ్యువేషన్కి అడాప్ట్ అయిపోతారు. ఇమ్మీడియట్లీ డెసిషన్ తీసుకున్నారు. అందరూ అనుకుంటారు విమెన్ ఆర్ వెరీ ఎమోషనల్, సాఫ్ట్. ఎస్, విమెన్ ఆర్ ఎమోషనల్, బట్ దట్ ఎమోషన్ ఇస్ ద బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్. ఐ ఫీల్ విమెన్, we are very very emotional people, but that's our biggest strength, to be emotional, to be empathetic is the biggest strength. So and అప్పటి నుంచి నాకు నో లుకింగ్ బ్యాక్. her family ఇట్లా obviously ఇంత 50,000 1 lakh ఇంటికి తీసుకొచ్చినప్పుడు ఎందుకు రాదు ఆ అమ్మాయికి రెస్పెక్ట్? అప్పుడు దాకా they didn't even know అమ్మాయి ఇట్లా చేస్తుంది, చేయగలుగుతుందని. the moment she started taking up the family responsibilities, now she's like the hero in her family. ఆమెను చూసి చాలా మంది ఇన్స్పైర్ అవ్వటం, చేయటం. సో నౌ షీస్ ఆల్సో బికమ్ అ ట్రైనర్. సో దట్స్ వన్ ఆఫ్ మై పర్సనల్ స్టోరీ. అండ్ కొంతమంది ఇట్లా అయిపోయిన తర్వాత, జాబ్ వచ్చిన తర్వాత ఫోన్ చేసి, మేడం ఫస్ట్ శాలరీతో మా అమ్మకి నేను ఒక పోగులు కొనిపెట్టానంటారు. వాళ్ళ అమ్మలతో వీడియోలు చేస్తారు. ఎంతమంది చూస్తుంటాం. ఆ పేరెంట్స్కి వాళ్ళ ఆ చిన్న పోగులు కానీ ఒక చిన్న పెన్ కొనుక్కోవటం పెద్ద విషయం ఏం కాదు. కానీ వాళ్ళ పిల్లలు అలా ఒక జాబ్ వచ్చి ఒక శాలరీలో ఫస్ట్ శాలరీ ఆ చిన్న పెన్ను కానీ ఒక చిన్న సారీ కానీ తీసుకొస్తే దాంట్లో వచ్చిన హ్యాపీనెస్ పేరెంట్స్కి ఇంకా ఎక్కడికి రాదు. సో ఎవ్రీ టైమ్ ఐ సీ దట్ పేరెంట్స్ గెట్ హ్యాపీ అండ్ కంఫర్టబుల్ అండ్ కాన్ఫిడెంట్ అబౌట్ దర్ కిడ్స్. అలాంటిది చాలా బాగుంటుంది. ఇంకొక అమ్మాయి ఫ్రైడ్ రైస్ షాప్లో పనిచేస్తూ ఉండేదంట. రోజుకి 30 రూపీస్ 50 రూపీస్ అట్లా తీసుకునేది. అప్పటికి షీ వాస్ వెరీ హ్యాపీ. ఇంకా చాలు 1,500 నాకు డ్రెస్సులు, నా షూలు
అన్ని నేను కొనుక్కుంటానని హ్యాపీగా ఉంది. అట్లా ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ అది చూస్తూ షీ జస్ట్ కాల్డ్. షీ వాస్ సో ప్యాషనేట్. తనకి ఇంట్రెస్ట్ అంట. కానీ వాళ్ళ నాన్నని ఒప్పించడం భయం తనకి. సో, అట్లా ఒక్కసారి పోట్లాడి మరి ఇప్పుడొచ్చింది. బట్ టుడే షీ ఈస్ డూయింగ్ ఫ్యాషన్ షోస్ ఆన్ ద స్టేజ్. అసలెంత కాన్ఫిడెంట్ అయిందంటే లైక్ లిటరల్లీ ఫ్రమ్ 1,500 రూపీస్ దట్ షీ వాస్ ఎర్నింగ్ ఆల్ త్రూఔట్ ద మంత్. వితిన్ 2 మంత్స్ 15,000 రూపీస్ సాలరీ. లైక్ 100 టైమ్స్. సో, ఆ జంప్ వచ్చినప్పుడు వాళ్ళ కాన్ఫిడెన్స్ చూసి దే ఇన్‌ఫాక్ట్ ఇన్‌స్పైర్ మీ ఇన్ రిటర్న్. వాళ్ళని చూసినప్పుడు ఇంకా మనం చేయాలన్న థాట్ ఇంకా ఎక్కువవుతుంది. సో, దీస్ ఆర్ ఎ ఫ్యూ. యాహ్! జనరల్‌గా అంటే అందరికీ ఉంటుంది. లైక్ ఈవెన్ హౌస్ వైఫ్స్‌కి గానీ, ఇప్పుడు ఏం చేయకుండా ఉన్న వాళ్ళకి కూడా లోపల ఐ హావ్ టు సంథింగ్ అనేది ఉండి, వాళ్ళ ఇన్నర్ వాయిస్ ఒకటి చెప్తూ ఉంటే, వాళ్ళకి ఆపర్చునిటీస్ లేక చాలామంది వాళ్ళ లైఫ్‌ని త్యాగం చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. లైక్ ఐ హావ్ గాన్ టు ఒక ఈవెంట్‌కి వెళ్ళాను. సో, అక్కడ ఒక 80 ఇయర్స్ ఓల్డ్ బామ్మగారు, తాతయ్య లైక్ ఐ ఇన్వైటెడ్ దెమ్ ఫర్ అ డాన్స్. వాళ్ళు ఆర్థోడాక్స్. వాళ్ళు డాన్స్ చేయమంటే షీ వాంటెడ్ టు డాన్స్. షీ వాంటెడ్ టు ఎంజాయ్. బట్ హియర్ హి ఈస్ కంట్రోలింగ్. నువ్వు డాన్స్ చేస్తావా అనేసి. సో, అలాంటి వాళ్ళు చాలా మంది డ్రీమ్స్‌ని తొక్కేసిన వాళ్ళని నేను చూసాను. ఇప్పుడు వాళ్ళు దాని నుంచి బయటకి రావాలి అంటే దేర్ షుడ్ బి సమ్ ఇన్‌స్పిరేషన్ ఫర్ దెమ్. ఐ థింక్ యూ ఆర్ ద రైట్ ఇన్‌స్పిరేషన్. సో, మీరు అలాంటి వుమెన్‌కి ఏం చెప్పాలనుకుంటున్నారు? లైక్ వాళ్ళు అన్ని త్యాగాలు చేసేసి లైక్ ఇఫ్ దే వాంటెడ్ టు రీస్టార్ట్ దేర్ కెరియర్. సో, అలాంటి వాళ్ళకి మీరేం చెప్తారు? నాది పర్సనల్ ఎక్స్‌పీరియన్స్ చెప్తాను. వెన్ ఐ బికేమ్ డాక్టర్ నుంచి నేను బ్యూటీ ఇండస్ట్రీకొచ్చినప్పుడు ఎవ్వరు రెడ్ కార్పెట్ మా ఇంట్లో అయినా ఎవ్వరు ఇట్లా రెడ్ కార్పెట్ ఏసి ప్లీజ్ అమ్మా ఏసుకో, ఎళ్ళుకో, చేసుకొని ఎవ్వరు చెప్పల. పిచ్చా నీకేమైనా డాక్టర్‌గా ఉండి ఇంకా చాలా వర్డ్స్ కూడా యూజ్ చేశారు. ఐ కాంట్ ఈవెన్ టెల్ ఇట్. అట్లా దే విల్ మేక్ యూ ఫీల్ వెరీ ఇట్లా చిచ్చి మనం లైఫ్‌లో ఏం చేస్తున్నాంరా అన్న థాట్ అంటే ఆ! చిన్న చూపు. సో, ఇమాజిన్ ఆబ్వియస్లీ డాక్టర్‌గా ఉండి ఇది చేస్తావా? నన్ను అడగని వాళ్ళు ఉండరు. బట్ సంథింగ్ ఇన్‌సైడ్ మీ సెడ్ యాస్ ఫార్ యాస్ యూర్ డూయింగ్ సంథింగ్ రైట్. నీకు అనిపిస్తుంది యూర్ డూయింగ్ సంథింగ్ రైట్ అని. సో, అక్కడి నుంచి మళ్ళీ మిసెస్ ఇండియాకెళ్ళినప్పుడు కూడా ద ఎంటైర్ ఫ్యామిలీ పిచ్చా నీకేమైనా మనకెందుకు మన ఫ్యామిలీలో ఇవన్నీ అలవాటే లేదు. నీకెందుకు ఇవన్నీ అన్నారు. బట్ ఇట్ వాస్ అన్ ఆపర్చునిటీ విచ్ కేమ్ అండ్ ఐ వాస్ లైక్ లెట్ మీ గో అండ్ డూ ఇట్. ఆపర్చునిటీ చాలా తక్కువ మందికొస్తుంది. వచ్చినప్పుడు ఎందుకు చేయకూడదు? సో, ఎవ్రీవేర్ నోబడీ ఈస్ గోనా పుట్ ఎ రెడ్ కార్పెట్. ప్లీజ్ గో అని ఎవ్వరూ చెప్పరు. వెరీ ట్రూ. అండ్ ఐ హావ్ సీన్ వుమెన్ మీరు చెప్పినట్టు 80s, 50s మై ఓన్ మదర్ ఈవెన్ యాస్ ఆఫ్ టుడే. మా అమ్మ ఎప్పుడు చేసింది ఎంకామ్. మా అమ్మకి వెన్ షీ వాస్ 15 షీ గాట్ మ్యారీడ్. మంచి సంబంధం, గవర్నమెంట్ జాబ్ అట్లా సంబంధం చేసేసారు. బట్ ఈవెన్ యాస్ ఆఫ్ టుడే ఐఎమ్ టాకింగ్ మై మామ్ ఇస్ 60+. ఇవాళ కూడా మా అమ్మని నా ఫోన్ చేసి ఏదో ఒకటి చెయ్యాలి, ఏదో ఒకటి చెయ్యాలి. బట్ అట్లా ఆ భయంతో ఉండి వాళ్ళకి ఆ భయం అలవాటైపోతుంది. సో, ఆ భయం నుంచి దాంట్లో నుంచి బయటపడటానికి ఆఫ్టర్ వన్ పాయింట్ ఆఫ్ టైమ్ దే ఫీల్ ఇట్స్ ఇంపాసిబుల్. దే డోంట్ నో దట్ ఏజ్ ఇస్ నాట్ అ ఫ్యాక్టర్ ఎట్ ఆల్. నాకు అసలు ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ మధ్యన ఒక 70 ఇయర్స్ ఓల్డ్ లేడీ ముచ్చటేస్తుంది. ఆళ్ళ ఇంట్లో ఒక ఫోటో పెట్టుకొని మంచిగా లిప్‌స్టిక్ ఏసుకొని మంచిగా చిన్ని చిన్ని సాంగ్‌కి డాన్స్ ఏస్తా ఉంటుంది. వావ్! అండ్ షీ నౌ ఈస్ ఎ సెలబ్రిటీ అండ్ షీ ఈస్ గివింగ్ సో మెనీ ఇంటర్‌వ్యూస్. ఫర్ మీ షీ ఈస్ అన్ ఇన్‌స్పిరేషన్. వాళ్ళ హస్బెండ్ ఏమన్నా ఎవరైనా ఇన్ని సంవత్సరాలు షీ వాస్ వెయిటింగ్ ఫర్ అన్ ఆపర్చునిటీ. షీ వాస్ లైక్ అందరూ వద్దు అని చెప్పి ఆమె ఏమి చేయలేకపోయింది. సో, టుడే షీ టుక్ ఇట్ ఇన్ హర్ హ్యాండ్స్. ఇప్పుడు కూర్చొని మంచిగా వీడియో చేస్తుంది. నౌ ద హస్బెండ్ ఈస్ ఆల్సో కమింగ్ అండ్ డాన్సింగ్ విత్ హర్. బికాస్ నౌ షీ ఈస్ ప్రూవెన్ హర్‌సెల్ఫ్. సో, ద మొమెంట్ యూ ప్రూవెన్ మళ్ళీ ఆ ఫ్యామిలీ మిమ్మల్ని సెలబ్రేట్ చేస్తుంది. సో, దట్ ఫస్ట్ స్టెప్ ఐ థింక్ యూ హావ్ టు టేక్ ఫర్ యువర్ సెల్ఫ్. ఎవ్వరూ రారు. ఎన్ని మోటివేషనల్ వీడియోస్ వచ్చినా ఆ వీడియోస్ చూసుకుంటా లైఫ్ అయిపోతుంది. ఐ థింక్ ద ఫస్ట్ స్టెప్ దట్ సమ్‌వన్ హాస్ టు టేక్ అట్‌లీస్ట్ ఇన్ 2026 ఒక క్లారిటీ పెట్టుకోండి. ఒక్క గోల్ పెట్టుకోండి. ఇట్ డజంట్ హావ్ టు బి ఇన్ని లక్షలు అన్ని కాదు. వాట్ ఈస్ ఇట్ దట్ యూ వాంట్ ఇన్ లైఫ్? నీ కోసం నీకేం కావాలి? వాట్ ఈస్ ఇట్ దట్ యూ వాంట్ ఫర్ యువర్ ఓన్ లైఫ్? ఐఎమ్ నాట్ టెల్లింగ్ బీయింగ్ అ హౌస్ వైఫ్ ఇస్ రాంగ్. నాట్ ఎట్ ఆల్. ఇట్స్ అ బ్యూటిఫుల్ థింగ్ టు బి అ హౌస్ వైఫ్ అండ్ టేకింగ్ కేర్ ఆఫ్ యువర్ ఫ్యామిలీ. యాస్ ఫార్ యాస్ ఇట్ ఈస్ యువర్ చాయిస్. నీకు దిస్ ఇస్ వాట్ ఐ వాంట్ టు బి అంటే ప్లీజ్ గో అహెడ్. నథింగ్ రాంగ్ ఇన్ బీయింగ్ అ హౌస్ వైఫ్. బట్ నీకు నేను ఏదో ఒకటి చెయ్యాలనిపించి వాళ్ళేమంటారు, వీళ్ళేమంటారు అని అనిపిస్తే దాని మూలాన నువ్వు స్టాప్ అయితే దట్ ఈస్ నాట్ యాక్సెప్టబుల్. నీకేమైనా అనిపిస్తే వాట్ ఈస్ ఇట్ దట్ యూ వాంట్? ఎవ్రీ డే పొద్దున్న లెగవగానే నీకు ఆ క్వెషనే మైండ్‌లో రావాలి. నాకేం చేయాలి?
అది అవ్వటానికి ఇవాళ నేనేం చేయాలి? Hmm. 1 స్టెప్ అట్ ఎ టైమ్, బేబీ స్టెప్. నాకు మేకప్ ఆర్టిస్ట్‌గా అవ్వాలని ఉందా? ఓకే. అట్లయితే ఎళ్లి గూగుల్‌లో సెర్చ్ చేయాలి. ఎక్కడెక్కడ అకాడమీలున్నాయి. వాళ్ళందరికీ ఫోన్ చేయాలి. టుడే జస్ట్ డూ దట్ వన్ జాబ్ నో. 1 స్టెప్ అట్ ఎ టైమ్. బై ద ఎండ్ ఆఫ్ దిస్ ఇయర్ అట్‌లీస్ట్ యూ వుడ్ హావ్ డన్ 365 స్టెప్స్. ఎక్కడో ఉంటావు. లేకపోతే రోజులు, నెలలు, సంవత్సరాలు గడిచిపోతాయి. జీవితం పోతాయి. దెన్ యూ విల్ బి 50, 60 వేర్ యూ లైక్ ఇంకా ఏం చేస్తాంలే. Hmm. లైఫ్ ఇస్ జస్ట్ వన్స్ ఇయర్. యూ షుడ్ లివ్ ఇట్ అండ్ డూ వాట్ యువర్ హార్ట్ వాంట్స్. కంప్లీట్ జర్నీలో మీకు చిన్నప్పుడు నేను ఇది చేసుంటే బాగుండేది అనే ఒక రిగ్రెట్ ఏమన్నా ఉందా? లైక్ ఇప్పుడు మీకున్న మెచ్యూరిటీకి, ఇప్పుడు మీరున్న స్టేట్ ఆఫ్ మైండ్‌కి, మీ యంగర్ సెల్ఫ్‌కి మీరిచ్చే ఒక అడ్వైస్ ఏమన్నా ఉందా? ఐ ఫీల్ లైఫ్‌ని ఇంకా కొంచెం జాలీగా ఎంజాయ్ చేయాలేమో అనిపిస్తుంది. సీరియస్లీ. అండ్ లైక్ ఎంతసేపు మా నాన్న భలే భలే చేశారు నన్ను. ఎ అయ్యేంటో ఆయనకి ఎంతసేపు ఎక్కడ డిస్ట్రాక్ట్ అయిపోతానని చెప్పి ఫస్ట్ మార్క్, ఫస్ట్ ర్యాంక్. ఇంకా లైఫ్‌లో ఇప్పుడు నా కూతుర్ని వీళ్ళందరిని చూసి అబ్బా! వీళ్ళు ఎంత ఎంజాయ్ చేస్తున్నారు. మనం కూడా చిన్నప్పుడు కొంచెం బాగా ఎంజాయ్ చేయాల్సింది. గోడ దూకి మూవీ చూడాల్సింది. ఇవన్నీ చేసి ఉండాల్సింది. చిచ్చి ఇప్పుడు చేయలేమే అనిపిస్తుంది. దట్స్ ఓన్లీ థింగ్ ఐ హావ్ ఎ రిగ్రెట్. ఐ షుడ్ హావ్ ఎంజాయ్డ్ లిటిల్ మోర్ అనిపిస్తా ఉంటుంది. సిసిరోస్‌లో జాయిన్ అవ్వాలి అంటే ఏదన్నా బేసిక్ క్వాలిఫికేషన్ ఏమైనా కావాలా? ఓకే. సో, ఇఫ్ యూ కమ్ టు అవర్ అకాడమీ‌ను చాలా చాలా యాక్చువల్లీ వెరీ క్యూట్‌గా ఉంటుంది. దేర్ విల్ బి డాక్టర్స్, ఇంజినియర్స్, ఎంబీఏ ఆర్ ఊర్లో నుంచి 10థ్ ఫెయిల్ అయిన వాళ్ళు కూడా అందరూ ఒకే క్లాస్‌లో కూర్చుంటారు. సో, దట్స్ సో, వి డోంట్ హావ్ ఎనీ క్వాలిఫికేషన్. ఈవెన్ ఇఫ్ యూర్ 10థ్ ఫెయిల్ అయినా కూడా పర్వాలేదు. బికాస్ దిస్ ఇస్ స్కిల్ బేస్డ్. పీపుల్ ఇక్కడ స్కిల్ బేస్డ్‌లో వస్తున్నారు కాబట్టి దట్ ఈస్ నో క్వాలిఫికేషన్. బట్ నాకు వాళ్ళు ఆ ప్యాషన్, ఆ సీరియస్‌నెస్ కనపడాల్సిందే. బికాస్ దిస్ ఇస్ నాట్ అ టైమ్ పాస్. డెఫినెట్‌లీ టైమ్ పాస్ కాదు. బికాస్ దిస్ ఇస్ అ సీరియస్. నువ్వు ఇంకొకళ్ళ ఫేస్‌ని టచ్ చేస్తావు. విచ్ ఇస్ ద మోస్ట్ ఎవరికైనా వాళ్ళ స్కిన్, వాళ్ళ ఫేస్ ఇస్ ద మోస్ట్ ప్రెషియస్ థింగ్. సో, వి ఆర్ టీచింగ్ సమ్‌వన్ టు గో అండ్ టచ్ దేర్ ఫేస్. సో, ఇట్ ఈస్ నాట్ ఈజీ. సో, డెఫినెట్‌లీ ఆ ఇంట్రెస్ట్ ఉంటేనే తీసుకుంటాను. దట్ ఈస్ అ క్వాలిఫికేషన్. వాళ్ళకి ఆ సీరియస్‌నెస్, ఆ ఇంట్రెస్ట్ ఉందా అనేది ఫస్ట్ ఇంటర్వ్యూ అప్పుడే నేను చెక్ చేసే ఒకే ఒక్క విషయం అదే. అండ్ ఈ మధ్య కాలంలో వితౌట్ ఎనీ ప్రాపర్ డిగ్రీ ఆర్ వితౌట్ ఎనీ ప్రాపర్ క్వాలిఫికేషన్ చాలా మంది ఐవీస్ ఇచ్చేస్తున్నారు, గ్లూటథయాన్ అంటున్నారు, ఏదేదో కొత్త కొత్త పేర్లు చెప్తున్నారు. దే ఆర్ డూయింగ్ ఆల్ కైండ్స్ ఆఫ్ ట్రీట్మెంట్స్, లేజర్, యూ నేమ్ ఇట్, దే ఆర్ డూయింగ్ ఇట్ వితౌట్ ఎనీ ప్రాపర్ దిస్ థింగ్. వాళ్ళ గురించి మీరు ఏం చెప్తారు? ఓహ్! యాహ్! సీ బీయింగ్ అ డాక్టర్ ఫర్ మీ ఎథిక్స్ అనేది ఇస్ లైక్ ద మ్యాండేటరీ బేసిక్. మ్యాండేటరీ. యూ హ్యావ్ నో రైట్స్ టు డూ ఇట్ ఆన్ సమ్‌వన్. అది మేకప్ అవ్వని, ఐవీ అవ్వని. యూ హ్యావ్ టు హ్యావ్ దట్ సర్టిఫికేషన్. సర్టిఫికేషన్ అంటే ఏంటి? నీకు కొన్ని నేర్పిస్తారు. నేర్పించిన తర్వాత ఒక ఎగ్జామ్ పెడతారు. నిజంగానే నీకది వచ్చా? కాదా అని. బికాజ్ వింతగా ఉంటుంది. కొంతమంది నేను అక్కడ చేశాను, ఈ లుక్స్ చేశాను, సాలరీస్ ఎంత కావాలని అడిగితే ఇట్లా ఎక్కడో ఎక్కడో కూర్చుంటారు. మళ్ళీ వాళ్ళని ఒక 4 క్వెషన్‌లు అడిగితే వాళ్ళకి బేసిక్స్ కూడా రాదు. సో, వాళ్ళని నమ్మి మనం యూ కాంట్ గివ్ దెమ్ టు అ బ్రైడల్ క్లయింట్. ఒక బ్రైడ్ అనేది ఆమెకి ఒక ఎన్నో సంవత్సరాల నుంచి దట్ డే ఈస్ హర్ బిగ్గెస్ట్ డ్రీమ్ ఆఫ్ హర్ లైఫ్. అండ్ యూ డోంట్ హ్యావ్ ఎనీ అథారిటీ టు గో అండ్ స్పాయిల్ హర్. బికాస్ నాకు పర్సనలీ అయ్యింది. నా వెడ్డింగ్ ఆల్బమ్‌ని ఇప్పటికి ఎక్కడో పైన లాఫ్ట్‌లో నేను దాసి ఎవ్వరు కనపడుకోకుండా పెడతాను. బికాస్ దట్ డే ఐ స్టిల్ రిమెంబర్ నేను ఇట్లా మేకప్ అన్నీ చేసుకొని ఇట్లా బయటకొస్తే వేరే ఎవరినో చూసినట్టు నాకు అనిపించింది. మా నాన్నకి నాకింకా ఐ రిమెంబర్ మై డాడ్స్ ఫేస్ ఎంత క్లియర్‌గా. అట్లా లోపలికొచ్చి ఏంటమ్మా రెడీ అయ్యావా అని చెప్పి, "హా! బానే ఉందిలే. ఒక్కసారి కడుక్కొని వచ్చేస్తావా? టైం ఉందా?" అని అన్నారు. ఓహ్! యాహ్! ఐ రిమెంబర్ ఇట్. నాకు లిటరల్లీ ఏడుపొస్తుంది. కానీ ఒక పక్కన లేట్ అయింది. ప్రెషర్ ఉంది. ఐ లిటరల్లీ వెంట్ అండ్ అట్లాగే నిల్చున్నాను. నా హస్బెండ్ అయితే తిరిగి నా మొహం వైపు కూడా చూడలేదు. అంత లవ్ మ్యారేజ్ అని ఐ వాస్ ఫీలింగ్ సో బ్యాడ్. సో, ఐ లిటరల్లీ వాంటెడ్ టు జస్ట్ రన్ అండ్ వాష్ ఇట్ ఆఫ్ అండ్ కమ్ ఔట్ అట్లా అనిపించింది. సో, దట్ డే ఐ డిసైడెడ్ అమ్మ యూ డోంట్ హావ్ ద రైట్స్ టు గో అండ్ స్పాయిల్ సంబడీ ఎల్సెస్ బిగ్గెస్ట్ డే. సో, దిస్ ఈస్ ఆల్సో సీరియస్ ప్రొఫెషన్. యూ హావ్ టు నో ద బేసిక్స్. ఎందుకంటే అదే స్కిన్ ఎట్లా రియాక్ట్ అవుతుంది? ఒక ఎమర్జెన్సీ వస్తే ఆన్ ద డే మేకప్ నువ్వు ట్రయల్ మేకప్‌లో అంతా బానే ఉండుంటుంది. బికాస్ ఆన్ ద డే ఆఫ్ ద వెడ్డింగ్ ఆ పిల్ల ఉన్న స్ట్రెస్ యూ వోంట్ ఈవెన్ ఇమాజిన్. ఆమె ఎంత స్ట్రెస్‌లో ఉంటుంది. ఒక పక్కన టైంకెళ్ళాలి. ఒక పక్కన బాగున్నానా? ఒక పక్కన హస్బెండ్‌కి నచ్చిందా? అత్తమ్మకి నచ్చిందా? ఎవరేమంటారో? సో, బికాస్ ఆఫ్ ద హార్మోనల్ స్ట్రెస్ హార్మోన్స్ హర్ ఫేస్ ఇట్సెల్ఫ్ రియాక్ట్స్ వెరీ డిఫరెంట్‌లీ. అలా ఒక ఎమర్జెన్సీ వస్తే నీకు ఐస్ ప్యాక్ పెట్టాలా? వేరే క్రీమ్ రాయాలా? వి టీచ్ దెమ్. యెస్, కామన్ సెన్స్ విచ్ ఇస్ ద మోస్ట్ అన్‌కామన్ థింగ్ నౌ. సో, వి ప్రెప్ దెమ్ ఫర్ సచ్ ఎమర్జెన్సీస్. వి పుట్ దెమ్ ఆన్ లైవ్ షోస్.
లైవ్ షోస్ తీసుకెళ్తాం. ఒక బ్రైడల్‌కి వెళ్ళినప్పుడు అసిస్టెంట్ కింద పక్కన పెట్టుకుంటాము. సో, ఎందుకంటే మన క్లాస్ రూమ్‌లో నేర్చుకునేది వేరే, అక్కడికెళ్ళి నిజంగా చేసినప్పుడు ఇట్స్ డిఫరెంట్. టు పుట్ ఆల్ ద నాలెడ్జ్ ఇన్ ప్రాక్టికల్ ఇస్ కంప్లీట్‌లీ డిఫరెంట్. సో, అలా ఎక్స్‌పీరియన్స్ వచ్చే కొద్దీ కాన్ఫిడెన్స్ వస్తుంది వాళ్ళకి. సో మనం ఎంత డబ్బులు ఇచ్చాము ఇవి కాదు మ్యాటర్, ప్రాపర్ యెస్. ఆర్టిస్ట్ ని సెలెక్ట్. So that is the reason certification is important from a proper institute. So me being a doctor, ఆ బేసిక్స్ కి, ఆ స్కిన్ సైన్స్ కి చాలా రోజులు దాని గురించే నేర్పిస్తాం. బికాస్ దట్ ఈస్ బేసిక్స్. నో నెగోసియేషన్. అది లేకుండా నెక్స్ట్ అందరు చాలా మంది అనుకుంటారు, ఏముంది రాగానే ఇట్లా చేతిలో బ్రష్, పౌడర్ అన్ని ఇచ్చేస్తారు, మనం ఫస్ట్ డేనే వేసేయచ్చు అని. నో, ఇట్స్ అ స్టెప్ బై స్టెప్ ప్రాసెస్. సో దట్ ఈస్ వై ఇట్ టేక్స్ అట్లీస్ట్ మినిమం ఆఫ్ 30 to 60 days పడుతుంది. మీరు కొన్ని ఇంటర్నేషనల్ బ్రాండ్స్ ని ఇండియాకి తీసుకొని వచ్చారు అనేసి విన్నాం. ఇండియాలో అంటే ఇప్పుడు మనం ఇండియాలో చేసినవే వాడాలి, ఇండియన్ థింగ్సే వాడాలి అన్న దగ్గర నుంచి మీరు అక్కడి నుంచి తీసుకొచ్చిన ప్రోడక్ట్స్ కి ఎందుకు మనం లాగ్ అవుతున్నాం? అంటే ఇండియాలో ప్రాపర్ గా కాస్మెటిక్స్ చెయ్యట్లేదా? అక్కడికి ఇక్కడికి డిఫరెన్స్ ఏముందంటారు? మీరు అక్కడ దాకా ఎందుకు వెళ్ళారు? వావ్! వాట్ ఎ బ్యూటిఫుల్ క్వెషన్. యాజ్ ఆఫ్ టుడే మనం వెళ్ళి ఏదో ఒక బ్యూటీ షాప్‌లో ఐ డోంట్ వాంట్ లెట్ ఇట్ బి సెఫోరా, నైకా, ఎక్కడైనా మీరెళ్ళండి. అక్కడున్న ప్రొడక్ట్స్‌ని ప్రాపర్‌గా మీరు టెస్టింగ్ చేస్తే 95 ప్రొడక్ట్స్ ఔట్ ఆఫ్ 100 తీసి పడేయాలి. ఇట్ ఈస్ దట్ బ్యాడ్. బికాస్ మీ బీయింగ్ ఐ've డన్ నా బ్రెయిన్ ఎంతసేపు యాంటీ కార్సినోజన్స్, క్యాన్సరు ప్రివెన్షను, ఆ కెమికల్స్ ఏంటి, ఏది వాడకూడదు, ఏది వాడితే వస్తుంది. సో మై బ్రెయిన్ ఇస్ ఆల్సో ట్రైన్ దట్ వే. సో అట్లా మీరు చూస్తే మోస్ట్ ఆఫ్, బికాస్ టుడే వన్ సెలబ్రిటీ 2-3 మూవీస్ ఇఫ్ షీ ఈస్ ఫేమస్, వెంటనే తన పేరులో కాస్మెటిక్ బ్రాండ్స్ వచ్చేస్తాయి. సో వాట్ నాలెడ్జ్ విల్ దే హ్యావ్? ఏదో ఒకటి ఎవరో ఒకళ్ళు ఏదో ఒక ఫౌండేషన్ అంటారు. వాళ్ళు ఒక 4 ఇన్‌స్టాగ్రామ్‌లో చూడగానే ఆ బిఫోర్ ఆఫ్టర్ అని చూపిస్తారు. హూ నోస్ హౌ మచ్ ఆఫ్ ఎడిటింగ్ ఇస్ గోయింగ్ ఇంటూ ఇట్. ఒక 10 ఫౌండేషన్స్ ఉన్నాయి, ఎగ్జాక్ట్‌లీ. ఒకటి కూడా సెట్ అవ్వట్లేదు. ఐ డోంట్ నో వై. వెరీ ట్రూ. బికాస్ వెన్ యూ గో దర్ పీపుల్ డోంట్ నో హౌ టు, నీకు ఎట్లా చెప్పాలో వాళ్ళకే తెలీదు. ఆ బేసిక్ నాలెడ్జ్ అనేది వాళ్ళకి కూడా ఉండదు. సో దట్ ఈస్ ద రీజన్. బికాస్ మోస్ట్ ఆఫ్ ద, ఇప్పుడు మీరు చూసారంటే మొన్న కూడా రీసెంట్లీ ఒక హ్యూజ్ రేంజ్ ఆఫ్ సన్ స్క్రీన్స్ ని బ్యాన్ చేశారు మన ఇండియాలో. అన్ఫార్చునేట్లీ దట్ ప్రాసెస్ ఆఫ్ టెస్టింగ్ ఇస్ వెరీ వెరీ అసలు లేదు, మన కంట్రీలోనే లేదు. ఒక ప్రోడక్ట్ ఇఫ్ యూ వాంట్ ఆల్సో యూ కెన్ ఆల్సో లాంచ్, ఐ కెన్ లాంచ్, ఎనీబడి కెన్ లాంచ్. ఒక లేబుల్ పెట్టి రిజిస్ట్రేషన్ పెడితే ఎవరైనా అమ్మేయచ్చు. దానికి ఏం సర్టిఫికేషన్, ఎవరు వచ్చి మిమ్మల్ని చెక్ చేయరు, ఏమీ చేయరు. అవును, నేను ఇన్‌స్టాగ్రామ్ లో ఈ మధ్య ఎవ్రీబడి బ్యూటీ పార్లర్ లో వాళ్ళు దే ఆర్ మేకింగ్ దేర్ ఓన్ క్రీమ్స్ వితౌట్ ఎనీ లేబుల్, వితౌట్ ఎనీ దిస్ థింగ్. వాళ్ళు ఏవో టాబ్లెట్స్ కలిపి చేసేస్తారంట. అంతే. సో ఎవరికి ఆ బేసిక్ నాలెడ్జ్ ఉండదు. బికాస్ స్కిన్ అనేది ఇస్ ద బిగ్గెస్ట్ ఆర్గన్ మన బాడీలో. అండ్ ఎస్పెషలీ వెన్ యూ కమ్ టు ద ఫేస్, ఒకే కట్టును చేతిలో చేసుకొని అదే కట్ని ఫేస్ లో చేస్తే ఇక్కడ 10 times మోర్ బ్లడ్ వస్తుంది. అంత రిచ్ బ్లడ్ ఉంటుంది మన ఫేస్ లో. సో మెనీ బ్లడ్ వెసల్స్ అంత ఎక్కువ ఉంటుంది. అండ్ నువ్వు ఏమైనా ప్రోడక్ట్ పెడితే ఇట్లా సెకండ్స్ లో అబ్జర్వ్ అయిపోతుంది. సో ఇట్ కెన్ ఎంటర్ యువర్ బ్లడ్ స్ట్రీమ్ మచ్ మోర్ ఫాస్టర్. సో ఇట్ ఈస్ ఈవెన్ మోర్ కేర్ఫుల్ దట్ వాట్ యు అప్లై ఆన్ యువర్ ఫేస్ ఇస్ ఇంపార్టెంట్ అనేది. సో అలా చూసుకునేటప్పుడు వీ ఫౌండ్ దిస్ బ్రాండ్ దట్ వీఆర్ రన్నింగ్ ద సలాన్స్ ఆఫ్ ద సాన్స్ అండ్ కెమి ఆల్బాన్. దే వర్ కంప్లీట్లీ ప్లాంట్ బేస్డ్. అండ్ యూరోప్‌లో గాని, వేరే కంట్రీస్‌లో గాని వాళ్ళ రూల్స్ చాలా స్ట్రింజెంట్‌గా ఉంటుంది. అన్‌లెస్ ఆ అదే ప్రోడక్ట్ మళ్ళీ నేను ఇండియాకి తీసుకురావాలంటే ఢిల్లీలో నా ప్రొడక్ట్స్‌ని కొన్ని నెలలు పెట్టుకొని ప్రతి దాన్ని టెస్ట్ చేసి అప్పుడు గాని నేను తీసుకురాలేను. అట్లా బయట నుంచి వచ్చిన ప్రొడక్ట్స్‌ని ఎంత స్ట్రింజెంట్‌గా వాళ్ళు చెక్ చేస్తారో, అదే మన ఇండియన్ ప్రొడక్ట్స్‌ని అంత స్ట్రింజెంట్‌గా ఎవ్వరు చూడట్లేదు. సో దట్ వాస్ ద రీజన్ ఐ హాడ్ టు బ్రింగ్ సంథింగ్. బికాస్ ఐ వాంటెడ్ ప్రొడక్ట్స్ విచ్ విల్ నాట్ కాజ్ క్యాన్సర్. ఒక చిన్న పిల్ల పుట్టినప్పటి నుంచి రైట్ ఫ్రమ్ డే 1 వి యూజ్ షాంపూస్, సోప్స్ అండ్ ఆల్ దట్. సో దాంట్లో ఎంతెంత పెద్ద పెద్ద బ్రాండ్స్ బ్యాన్డ్ అయినాయి ఇండియాలో, విచ్ దట్స్ ది ఓన్లీ బ్రాండ్ దట్ వీ నో ఫ్రమ్ ఏజెస్. దెన్ సడన్లీ అది బ్యాన్డ్ అయిందని అంటేప్పుడు వీ హావ్ బీన్ డూయింగ్ ఇన్‌జస్టిస్. తర్వాత ఇండియాలో ఎందుకు క్యాన్సర్ ఇంత ఎక్కువైంది, చిన్న పిల్లలకి ఎందుకు వస్తుందని క్వెషన్‌లు అడుగుతా కూర్చుంటాం. సో అట్‌లీస్ట్ ఇన్ మై నాలెడ్జ్, ఇన్ మై ఇండస్ట్రీ నేను ఎంత చేయగలిగానో, దట్ వాస్ ద రీజన్ ఐ హాడ్ టు బ్రింగ్ దట్ బ్రాండ్. సో చిన్నపిల్లల ఇది కూడా చాలా, అంటే ఇక్కడ సో కాల్డ్ బిగ్గెస్ట్ బ్రాండ్ అక్కడ వేరే కంట్రీస్ లో బ్యాన్ చేశారు అనేసి వింటున్నాం. ఈవెన్ స్టిల్ దే ఆర్ యూజింగ్ ఇట్. వెరీ ట్రూ. అన్‌ఫార్చునేట్‌లీ ఆర్ కంట్రీస్ బికమ్ లైక్ అ డంప్ యార్డ్. వేరే ఏ కంట్రీలో అయినా అది బ్యాన్ చేశారంటే ఇమ్మీడియట్‌లీ డిస్కౌంట్ ప్రైస్‌లో అమ్మేది మన కంట్రీలోనే. అన్‌ఫార్చునేట్‌లీ యెస్, హానెస్ట్‌లీ దట్ ఈస్ ద ట్రూత్. లైక్ లిటరల్లీ ఎక్కడైనా బ్యాన్ అయిందంటే అది మన కంట్రీలో తొందరగా సెల్ అయిపోతుంది.
బికాస్ ఆఫ్ ద ల్యాక్ ఆఫ్ డిస్కౌంట్స్ అట్రాక్ట్ అవుతారు. అండ్ పీపుల్కి ఆ నాలెడ్జ్ ఆ అవేర్నెస్ అనేది చాలా 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 తక్కువ ఉంటుంది. నోబడీ నోస్. పాపం మనం ఎవరిని తప్పు పెట్టడానికే లేదు. అందరూ ఓకే, ఇది వచ్చింది మంచి బ్రాండే కదా. మంచి బ్రాండ్ అంటే ఏంటి? ద మోర్ విజిబుల్ ద బ్రాండ్ ఇస్, అది మంచి బ్రాండ్. మనకి అన్ని చోట్ల అది కనపడిందంటే అది మంచి బ్రాండ్. దట్స్ ఆల్. సో దట్స్ ఆల్ వీ నో. సో ఎవరున్నారు దీంట్లో ఇది అండ్ నోబడీ హ్యాస్ అ టైం. ప్రతిదాన్ని లేబుల్ చూసుకుని దాంట్లో ఇది ఉందా అది ఉందా అని ఎవరికి అంత నాలెడ్జ్ ఉందో అంత టైం ఎవరికి ఉంది. సో దట్ ఈస్ వన్ ఆఫ్ ద డిసడ్వాంటేజ్. ప్రోడక్ట్స్ అని వస్తున్నాయి ఈ మధ్య. అంటే నేను వీగన్ అనగానే పిచ్చినల్లా కొనేస్తుంటా. ఈస్ దట్ ఓకే అట్లీస్ట్ వీగన్ ప్రోడక్ట్స్ కొనడం? అంటే క్రూయల్టీ ఫ్రీ వీగన్ ప్రోడక్ట్స్. Like as I already said, there is still not a proper regulatory rules in our country for such products. So labels will be different. దానిలో ఉన్న products కి సంబంధమే లేకుండా చాలా ఉంటాయి. సమ్ మెన్షన్ చేస్తారు కానీ చాలా తక్కువ, చాలా చిన్న ఫాంట్లో, అది మన కన్ను కూడా కనపడదు కూడా. సో ఆర్గానిక్ అనేది ఇస్ ఇంపాసిబుల్ అండి. ఆర్గానిక్ అంటే ఆ కింద గ్రాస్ మట్టి నుంచి ఎవ్రీథింగ్ షుడ్ బి పెస్టిసైడ్ ఫ్రీ ఆర్ ఫర్టిలైజర్ ఫ్రీ. వేర్ ఇస్ ఇట్ ఈవెన్ పాసిబుల్? ఇంపాసిబుల్. అన్లెస్ మీరే ఒక ల్యాండ్ కొనుక్కొని దాన్ని మొత్తం, మీరు ఎంత ల్యాండ్ కొన్నా కింద నుంచి వచ్చిన వాటర్లో ఉంటుంది, ఎయిర్లో ఉంటుంది. సో ఇట్స్ నెక్స్ట్ టు ఇంపాసిబుల్ ఇఫ్ సంబడి ఈస్ టెల్లింగ్ ఇట్ ఇస్ ఆర్గానిక్, బికాస్ నోబడి కెన్ క్లెయిమ్ ఆర్గానిక్ టుడే. రైట్ ఫ్రమ్ ద ఫీడ్, ఆ కౌకి ఆ ఇంజెక్షన్ లేకుండా ఇట్స్ అ బిగ్ ప్రాసెస్. ఆ చెట్టులో కూడా కొంచెం కూడా ఫర్టిలైజర్స్ ఉండకూడదు. ఫైనలీ లైక్ ఇప్పుడు మేకప్ అనేది డైలీ రొటీన్ ఒక భాగం అయిపోయింది. ఈవెన్ ఒక ఆఫీస్ గోయింగ్ గర్ల్, ఇప్పుడు నాలాంటి ఇంటర్వ్యూస్ చేసి ఆన్ స్టేజ్ గోయింగ్ గర్ల్, వాట్ ఎవర్, ఒక అమ్మాయికి మేకప్ అండ్ స్కిన్ కేర్ అనేది చాలా మ్యాండేటరీ అయిపోయింది మేజర్ సిటీస్లో అయితే. సో మాకు పర్టికులర్గా మేకప్ ఆర్టిస్ట్ వచ్చి మేకప్ వేస్తే తప్ప మాకు సెల్ఫ్గా మేకప్ చేసుకోవడానికి కానీ అండ్ మాకు ఆ ప్రోడక్ట్స్ గురించి నాలెడ్జ్ ఉండదు. సో ఇలా మాకు రెగ్యులర్గా ఉండే వాళ్ళ కోసం మీ దగ్గర ఇలాంటిది ఏమన్నా ఉందా? యా. సో అతను ఈ ప్రొఫెషనల్ కోర్సెస్ కాకుండా వీ డూ కండక్ట్ చాలా 2 days వెబినార్ లాగా కండక్ట్ చేస్తాం. అండ్ 2 days హ్యాండ్స్ ఆన్ కోర్స్ కండక్ట్ చేస్తాం. వేర్ పీపుల్ కమ్, దే రిజిస్టర్ ఫర్ దెమ్సెల్స్. సో ఫస్ట్ డే మొత్తం వాళ్ళకి వీల్ టెల్ దెమ్ ఏ ప్రోడక్ట్స్ వాడొచ్చు, ఏ ప్రోడక్ట్స్ వాడకూడదు. అండ్ వెన్ కమింగ్ టు మేకప్, మినిమల్ ఇస్ ఆల్వేస్ ద బెస్ట్. ఏ ప్రోడక్ట్ అయినా ద మోర్ యూ యూస్, ద మోర్ యువర్ స్కిన్ ఇస్ గోన్ గెట్ డ్యామేజ్. అండ్ అన్ఫార్చునేట్లీ టుడే AHA, salicylic acid, kojic acid, all the acids are there all across. And we are living in the age of Instagram. అది ఎక్కడ చూస్తే we get influenced. Obviously అట్లా బిఫోర్ ఆఫ్టర్ అట్లా చూస్తే ఎవరికైనా టెంప్ట్ అయిపోతాం వెళ్ళి కొనడానికి. సో మీ బీయింగ్ అ డాక్టర్, I do conduct 2 days courses for people who want to get ready every day for them, because today they are in software engineers కానీ, or not software, any profession లో కానీ, when you look good, definitely you feel more confident. So we teach them వాళ్ళకి ఏం ప్రోడక్ట్స్ వాడాలి, ఏ సన్ స్క్రీన్స్ వాడాలి, ఏది స్పెసిఫిక్గా వాడకూడదు, అండ్ హౌ టు డూ దేర్ ఓన్ మేకప్. బికాస్ ఎవ్రీడే యూ కాన్ బి డిపెండెంట్ ఆన్ బుకింగ్ అన్ అపాయింట్మెంట్. ఒక మేకప్ ఆర్టిస్ట్ ఇంట్లో వెయిట్ చేయలేవు కదా. సో దాట్ కోర్సెస్ ఆల్సో వీ టేక్ ఫర్ 2 days. హ్యాండ్స్ ఆన్ వాళ్ళు అక్కడ కూర్చోబెట్టి వాళ్ళు చేయమని చెప్తాం. యా. బికాస్ లేకపోతే యూట్యూబ్ చూసి అందరికీ అన్నీ తెలిసిపోతాయి కదా. అన్లెస్ యూ డూ ఇట్, యూ విల్ నాట్ రిమెంబర్. ఓకే గర్ల్స్, వీ హ్యావ్ అ ప్లేస్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఇట్ వాజ్ అమేజింగ్ టాకింగ్ టు యూ. నిజంగా మాకు తెలియని ఎన్నో విషయాలు తెలుసుకున్నాం ఇవాళ. అండ్ హోప్ ఆ లక్ష్యని మీరు అతి త్వరలో రీచ్ అవ్వాలని మేము అందరూ కోరుకుంటాం. థ్యాంక్ యూ సో మచ్. సో మచ్. Thank you, Divya. Hi, please subscribe to Human Rights Voice.